Good morning, BNC business tycoons. Please take a second and switch on your cameras and keep yourself in mute mode as quickly as possible so that we can begin the next part of our meeting. Let's begin the meeting with intro of BNC. Dear business friends, welcome to Business Network Club BNC, where entrepreneurs unite together for mutual growth. With our core principle of promotion, training, and networking, our club with 100 plus entrepreneurs are committed to success of your business. In today's digital age, our BNC club integrates digital trainings like WhatsApp, Facebook, Instagram, and Google My Business and AI tools to amplify your business success. With our WhatsApp and Facebook promotions, we ensure that your business soon reaches 1 lakh people. Join BNC for collaborative growth. Together, we can, with 100 plus business entrepreneurs, redefining business success through sharing knowledge, meaningful alliances, and entrepreneurial spirit. BNC, Together We Can, is our motto. At this momentum, I would like to take a minute to acknowledge our dedicated Zoom directors team, Shivkumar Garu from Vijayawada, Suren Garu from Vijayawada, and myself, Chaitanya from Vijayawada, and few other directors from different places of southern part of the India. We extend a warm welcome to our visitors. We thank you all for joining us this bright morning for the Zoom meeting and being part of the Business Networking Club. I, R.N. Krishna Chaitanya, officially call the Business Network Club Zoom meeting on March 6th at 11:32 a.m. in Zoom online call to order. I thank BNC management for giving me this opportunity. Next, I would like to invite today our trainer, Suren Garu, to kindly proceed across with the training program. Suren Garu, the digital platform is on to you, sir. థ్యాంక్స్ చైతన్య గారు. ఇంత చక్కటి ఇంట్రడక్షన్ మీరు బిఎన్సి తరఫు నుంచి నన్ను ఇలా ఇన్వైట్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లాట్ఫామ్లో నాకు ట్రైనర్గా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇక్కడ ఇది ఏంటంటే పార్ట్ 2 ఆఫ్ ద ట్రైనింగ్ అండి. లాస్ట్ టైం మనకి ఆల్రెడీ పార్ట్ 1 ఆఫ్ ద ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే లీడ్ జనరేషన్. అంటే ఆన్లైన్లో నుంచి మీకు బిజినెసెస్ అనేవి ఎలా, అంటే మీకు కస్టమర్స్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద థియరటికల్ సబ్జెక్ట్. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇట్స్ అ యూనివర్సల్. ఇట్ డజంట్ మ్యాటర్ కొన్ని వేల కోట్లు ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే ఏ కంట్రీ, యుఎస్, ఆస్ట్రేలియా, ఇది యూనివర్సల్ గా అప్లికేబుల్ చేస్తున్నటువంటి స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఫర్ జనరేటింగ్ కస్టమర్స్ టు యువర్ బిజినెస్ డిజిటల్ గా. ఓకేనా? సో వాట్ ఎవర్ ద కోర్స్ వీఆర్ డీలింగ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో లాస్ట్ టైం పార్ట్ 1 అయిపోయింది కాబట్టి కొంతమంది ఇప్పుడు లాస్ట్ టైం లేని వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి జస్ట్ ఒక క్విక్ రివ్యూ ఇచ్చేసి దాన్ని కంటిన్యూషన్ పార్ట్ 2గా నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట ఈరోజు. సో ఒకసారి జస్ట్ మీరు నాకు కన్ఫర్మ్ చేయాల్సింది ఏంటంటే నా స్క్రీన్ మీ అందరికి కనిపిస్తుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయాలి. సో ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు ఎవ్రీవన్? Yes, sir. Yeah. So, yeah. So, basically, we are a Blue State Media company. So, located in Vijayawada, we work with, ad lead generation, అది digital marketing అవి చేస్తున్నాము. సో లాస్ట్ టైం ఇదంతా కూడా మనకు అయిపోయింది. సో టాపిక్ ఈజ్ లీడ్ జనరేషన్. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్. అయితే మనకి జనరల్గా ఏంటంటే do not confuse the initial slides. I'll just go through quickly because last time already అయిపోయింది కాబట్టి ఇది. సో యాక్టివిటీకి స్ట్రాటజికల్ గా ఒక మార్కెటింగ్ ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ ఆల్ ద డిఫరెన్సెస్. ఓకే, లాస్ట్ టైం రికార్డింగ్ మన బిఎన్సి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. యూ కెన్ గో అహెడ్ అండ్ వాచ్ ద ఫుల్ సెషన్ ఇఫ్ నీడెడ్. సో కోర్ ఐడియా ఏంటంటే ర్యాండమ్ మార్కెటింగ్ లాగా నాయిస్ క్రియేట్ చేయకుండా మన ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ ని తీసుకురావాలనేది ఈ మెయిన్ ట్రైనింగ్ ఒక ఉద్దేశము. సో బేసిక్ ఏంటంటే ఎమోషనల్ గా మార్కెటింగ్ అనేది చేయకూడదు. షార్ట్ టైం ఏంటంటే ఒక 2 రోజులు చేసేసి మళ్ళీ ఆపేసి, మళ్ళీ నెలలో 2 రోజులు చేసి ఆపేసేసి, సో అది వేస్ట్ అనమాట. సో అట్లా కాకుండా డేటా బేసెస్ మీద లాంగ్ రన్ విజన్ తోటి ఎప్పుడైనా కూడా ఒక స్టాండర్డైజ్డ్ మార్కెటింగ్ బడ్జెట్ ఇయర్లీ ఇంత అని చెప్పి పెట్టుకొని దాన్ని బట్టి ఆప్టిమైజ్ చేసుకుంటూ స్లోగా వెళ్తే
మార్కెటింగ్ ఆన్ డిజిటలీ ఈజ్ లైక్ ఏ కాంపౌండ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచించాలి ఇప్పుడు కూడా. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఈ రోజు పార్ట్ 2 అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ద మెయిన్ లాస్ట్ టైం ఉన్న స్లైడ్స్ అన్ని ఏంటంటే జస్ట్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మాత్రమే, మనం వ్యత్యాసాలు తెలుసుకోవడం గురించి మాత్రమే జరిగింది. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా కోర్ సబ్జెక్ట్ అంటే వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎగ్జాక్ట్లీ ఆ సిస్టమ్ యొక్క కోర్ ఎలిమెంట్ కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, సో ద లీడ్ జనరేషన్, దిస్ ఈస్ ఎ యూనివర్సల్ సిస్టమ్. ఓకే, ద లీడ్ జనరేషన్ సిస్టమ్ ఇన్వాల్వ్స్ 4 స్టెప్స్. పార్ట్ 1 ట్రాఫిక్. ఓకే, సో ట్రాఫిక్ అంటే ఏంటంటే మనకి చాలా మంది ఏమనుకుంటారంటే అరే అడ్వర్టైజ్మెంట్ చేసేద్దాం, మనం యూట్యూబ్ లో చేసేద్దాం, గూగుల్ యాడ్స్ చేసేద్దాం, ఏగానే వెంటనే మనకి టక్ టక్ అని కాల్స్ వచ్చేస్తాయి. సో ఈ రోజు 100 రూపాయలు పెడితే రేపు 1000 రూపాయలు వచ్చేస్తాయి, 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు వచ్చేస్తాయి అని చెప్పి గాల్లో మెడలు కడుతూ ఉంటారు చాలా మంది. సో అది ఖచ్చితంగా అబ్సల్యూట్లీ రాంగ్ స్ట్రాటజీ అది. ఓకే, సో ట్రాఫిక్ ఈజ్ ఓన్లీ టు జనరేట్ ట్రాఫిక్ అటెన్షన్ అనమాట. అంటే మీ బిజినెస్ ఒకటి ఉంది అని చెప్పి టక్ అని చెప్పి మిమ్మల్ని అటెన్షన్ గ్రాప్ చేయడం ఈజ్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ట్రాఫిక్. వెదర్ యూ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, స్క్రోల్ చేస్తుంటే టక్ అని మీరు కనిపించడం కానివ్వండి, ఫేస్బుక్ లో. సో డైరెక్ట్ గా దాని నుంచి సేల్స్ రావు. సో దాని నుంచి దెర్ ఇస్ అ సిస్టమ్. ఆ సిస్టమ్ కరెక్ట్ గా సిస్టమ్ సెటప్ చేస్తే మాత్రం ద ట్రాఫిక్ విల్ కన్వర్ట్ ఇన్ యువర్ కస్టమర్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ టు గ్రాప్ ద అటెన్షన్. సో అది ఏ రూపంలో అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు సెర్చ్ ఇంజిన్ గూగుల్లో కానివ్వండి, యాహూలో, బింగ్ లో కానివ్వండి, అది ఆర్గానిక్ గా అయి ఉండొచ్చు. అంటే ఆర్గానిక్ అంటే సెర్చ్ ఇంజిన్ నేచురల్ రిజల్ట్స్ లో ఎస్ఈఓ చేసి అలా టాప్ అయినా తీసుకురావచ్చు. లేకపోతే డబ్బులు పెట్టి కూడా మీరు గూగుల్లో వాటిలో అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు. ఆ పద్ధతిలో అయినా సరే సోషల్ మీడియా లైక్ ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటిలో అన్నింటిలో కూడా మీరు ఆర్గానిక్ గా కంటెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. లేకపోతే డబ్బులు ఉంటే డబ్బులు పెట్టేస్తే కూడా పీపుల్ కి మీ అడ్వర్టైజ్మెంట్ అనేది కనిపిస్తుంది ఎలా అయినా. తర్వాత థర్డ్ పార్టీ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నారు, టెక్స్టైల్ కి సంబంధించిన ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటారు. సో అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కి సంబంధించిన అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. మీరు ఏవైతే ఉన్నారో వాటి ఫార్మ్స్ ఉంటాయి, వాటిలో పెట్టడం కానివ్వండి, రిఫరల్స్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ లిస్టింగ్స్ ఉంటాయి, మార్కెట్ లిస్టింగ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ హ్యాండ్ కంప్యూటర్స్ అమ్ముతున్నారు అనుకోండి, ఓఎల్ఎక్స్, క్విక్కర్, ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్ లిస్టింగ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము డిజిటల్ మార్కెటింగ్ స్పేస్ లో ఉన్నాం, దానికి సంబంధించిన మార్కెట్ లిస్టింగ్ అంటే ఫైవర్, అప్వర్క్, ఇట్లాంటి ఈలాన్స్, ఫ్రీలాన్స్, ఇట్లాంటి కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అనమాట. సో ఎవరికి సంబంధించిన మార్కెట్ ప్లేసెస్ వాళ్ళకు ఉంటాయి, ప్లాట్ఫామ్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్. సో వాటిలో ఆర్గానిక్ అయినా సరే, పెయిడ్ లో అయినా సరే, మనం ఈ డిఫరెంట్ డిఫరెంట్ మెథడాలజీస్ లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి ఓకే యూ విల్ ల్యాండ్ ఇన్ టు యువర్ వెబ్సైట్. ఎందుకు? బికాస్ ఇక్కడ మీరు చూడాలి కింద. సో ట్రాఫిక్ డస్ నాట్ క్రియేట్ లీడ్స్ బై ఇట్ సెల్ఫ్. మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినంత మాత్రం లీడ్స్ వస్తాయని అనుకోకూడదు. దేర్ షుడ్ బి అ ప్రాపర్ సెటప్ ఉండాలి. సో ఈ మెథడాలజీస్ నుంచి మనం ట్రాఫిక్ ని జనరేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు డైరెక్ట్ ఆల్ ఆఫ్ అవర్ ట్రాఫిక్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎనర్జీ కానీ, ఎఫర్ట్ కానీ, మనీ కానీ, వాట్ ఎవర్ వీ ఇన్వెస్టెడ్ హియర్ ఇన్ టు ట్రాఫిక్. ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ మనం చూపించినప్పుడు వాళ్ళు క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తామని, ఆ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ట్రాఫిక్ అంటాం. సో వాళ్ళు మన వెబ్సైట్ కానీ, ల్యాండింగ్ పేజ్కి కానీ మనం తీసుకురావాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ కస్టమర్ కి మీరు ఎలా ఉపయోగపడతారు. సో బేసిక్గా అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన తర్వాత మీరు ఎలా యూజ్ అవుతారు వాళ్ళకి. సో మీ దగ్గరే ఎందుకు తీసుకోవాలి, మీ సర్వీసే ఎందుకు తీసుకోవాలి వాళ్ళు. సో వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే నాకు ఇలా ఇలా ఉపయోగపడతారు అనేది అర్థం చేయాలా చెప్పడం అనేది వెబ్సైట్లో మనకు జరుగుతుంది. అలాగే సోషల్ ప్రూఫ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్. మీ వెబ్సైట్లో సోషల్ ప్రూఫ్ అనేది చాలా పెట్టాలి. ఎందుకంటే మీరు ఇది వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక వీడియో టెస్టిమోనియల్స్ కానీ అలాంటివి చేసి ఓకే నేను వీళ్ళ దగ్గర ఇది చేపించుకున్నా, ఈ సర్వీస్ తీసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు నాకు తెలిసిన నాడీ జోష్యం, ఆయుర్వేదం వాళ్ళు కూడా ఇప్పుడు మన ఈ జూమ్ సెషన్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా చేయగానే నాకు ఇలా బాగా అయింది, నాకు మంచిగా అయింది. సో అలాంటి వీడియోస్ కానీ అలాంటి మన వెబ్సైట్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు చూసి నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. వెన్ దే ట్రస్ట్ యూ, ఆటోమేటికలీ దే విల్ కన్వర్ట్ ఇన్ టు యువర్ లీడ్ ఎంక్వైరీగా మారుతుంది అనమాట. సో అప్పుడే సేల్ అవ్వదు. ట్రాఫిక్ నుంచి మన వెబ్సైట్కి తీసుకొస్తాం, వెబ్సైట్లో వాళ్ళని మనం నమ్మించడం అంటే మనం ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళకి ఎలా ఉపయోగపడతాం ఏంటి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఏమి హెల్ప్ చేసాం ఏంటి అనేవి అన్ని కూడా ఈ సిస్టంలో ఉంటాయి అనమాట. సో అలాగే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడతాం అనేది చెప్తాం ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోషల్, అంటే మనం వేరే వాళ్ళకి ఏం చేసాం ఏంటి అనేది సోషల్ ప్రూఫ్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం టెస్టిమోనియల్స్ రూపంలో. తర్వాత అండర్స్టాండ్ ద ట్రాఫిక్. సో ఏంటంటే మన వెబ్సైట్కి వచ్చే వాళ్ళు ఏ ఏరియా నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, విజయవాడ, గుంటూరా, వైజాగ్, తిరుపతి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావచ్చు. ఓకే, సర్వీసెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మాకు లిమిటేషన్ అనేది లేదు. వీ కెన్ గో అక్రాస్ వరల్డ్. మాకు యూఎస్ నుంచి ఆస్ట్రేలియా, ఇక్కడ విజయవాడలో బెన్ సర్కిల్ లో మా ఆఫీస్ ఉంది, మాతా టవర్స్ లో.
ఇక్కడ కూర్చొని మాకు బయట దేశాల్లో ప్రోడక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. మాకు లిమిటేషన్స్ లేవన్నమాట. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ అంటే అది బిజినెస్ కి వేరీ అవుతుంది. అయితే మనం అడ్వర్టైజ్మెంట్ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఆర్గానిక్ గా కానీ లేకపోతే పెయిడ్ గా కానీ మనకి జనాలు అమ్మాయిలు ఎక్కువ మంది చూస్తున్నారా, అబ్బాయిలు ఎక్కువ మంది చూస్తున్నారా, ఎంత ఏరియా నుంచి చూస్తున్నారు, సో ఏ ఏరియా నుంచి ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు చూస్తున్నారు, సో మనకు కన్వర్షన్స్ ఎవరు అవుతున్నారు. ఎందుకంటే బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద డేటా. డేటాని మీ బిజినెస్ యొక్క డేటా, కస్టమర్స్ డేటా కావచ్చు, ఫైనాన్షియల్ డేటా కావచ్చు, మార్కెట్ ప్రిడిక్షనల్ డేటా కావచ్చు. బిజినెస్ రన్స్ ప్యూర్లీ ఆన్ డేటా. అంతేగాని ఎమోషనల్ గా కాకుండా డెసిషన్స్ అనేవి డేటా బేస్డ్ ఉండాలని యూనో ఎవ్రీబడి సేస్. అంటే ఈవెన్ ఇఫ్ యూ గో టు ఎంబీఏ ఆల్సో, బిగ్ యూనివర్సిటీస్ ఆర్ ఎవ్రీవేర్. సో బిజినెస్ షుడ్ రన్ బేస్డ్ ఆన్ డేటా, నాట్ జస్ట్ ఆన్ ఎమోషనల్ బిహేవియర్ థింగ్స్. ఓకే. సో తర్వాత ఏంటంటే మన వెబ్సైట్ అనేది ఎవరు వస్తున్నారు ఏంటనే దానికి ఒకటి యూజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ విల్ హెల్ప్ అస్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద యూజర్. అంటే వాళ్ళు మనకి వాట్సాప్ బటనో, ఫోన్ బటనో, లేకపోతే ఒక కాంటాక్ట్ ఫామో ఏదో ఒకటి పెడతాం కదా, అక్కడి నుంచి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారనమాట. మనల్ని అప్రోచ్ అయినప్పుడు దిస్ ట్రాఫిక్ వాట్ ఎవర్ యూ అడ్వర్టైజ్డ్ హియర్, దే ల్యాండెడ్ ఇన్ టు ద వెబ్సైట్ అండ్ దే గేవ్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్ లో మన దాంట్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీకు రీచ్ అయ్యారు. సో ట్రాఫిక్ కన్వర్టెడ్ ఇంటూ ఎంక్వైరీ, రైట్? ఎంక్వైరీగా కన్వర్ట్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే మీ వెబ్సైట్ కానీ ల్యాండింగ్ పేజ్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. దాని వెనకాల కూడా చాలా చాలా సైకలాజికల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాడ్ ట్రాఫిక్ అంటే ఒక పేజ్ ని మీరు బ్యాడ్ గా డిజైన్ చేస్తే మీరు ఎంత డబ్బులు పెట్టినా కూడా వేస్ట్ అవుతాయి అనమాట, ప్రాపర్ గా లీడ్స్ కన్వర్ట్ కావు. సో దెర్ ఈస్ అ సైకాలజీ, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి ఇన్ బిల్డింగ్. సో దాన్ని బేస్ చేసుకొని కనుక మనం నీట్ గా డిజైన్ చేసుకోగలగాలి. సో చేసుకోకపోతే మీరు ఇక్కడ పెట్టే డబ్బులన్నీ కూడా మీ వెబ్సైట్కి వచ్చిన తర్వాత కూడా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో it is very important to build a proper website and landing page so that the traffic money is not wasted. అయితే ట్రాఫిక్ నుంచి మనకు వెబ్సైట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. తర్వాత దిస్ ఈస్ ద థర్డ్ పాయింట్, ఈస్ ద మెయిన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి చాలా మంది ఇది ఆటోమేటెడ్ సిస్టమ్ అండి. మీరు డబ్బులు కడతారు, లేకపోతే ఆర్గానిక్ ఏదో చేసేస్తారు, ఆటోమేటిక్ వెబ్సైట్ వచ్చేస్తారు, ఫిల్ చేస్తారు. ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా ఆటోమేటెడ్ సిస్టమ్. ఓకే, థర్డ్ పార్ట్ వచ్చేసి ఈ ఫాలో అప్ సిస్టమ్ ఉంది చూసారా. ఫాలో అప్ సిస్టమ్ అనేది 80% ఆఫ్ ద టైమ్స్ ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు చాలా మంది. మీకు లీడ్ వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి వాట్సాప్ లో అప్రోచ్ అవ్వటమో, లేకపోతే ఫోన్ కాల్ చేయటమో, లేకపోతే వెంటనే ఇమీడియట్ గా ఎంత టైం లైన్ లో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను ఇది. సో నేను కూడా అడ్వర్టైజ్మెంట్ అవి చేస్తూ ఉంటాం కదా, మా బిజినెస్ కూడా మా కాంపిటీటర్స్ కూడా చేస్తుంటారు. సో మా కాంపిటీటర్ కంటే ఫస్ట్ నేను వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు కస్టమర్స్ నాకు చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఇది నాకు కావాలని పెట్టానండి, చాలా మంది అయ్యారు కానీ ఫస్ట్ మీరే అయ్యారు, మీరే నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను మీకే ఇచ్చేస్తున్నా ప్రాజెక్ట్ అని చాలా మంది చాలా సార్లు నాకు ప్రాజెక్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి నాకు. సో ఎంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి టోటల్ లీడ్ జనరేషన్ సిస్టమ్ లో. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ చాలా సార్లు ఏం చేస్తామంటే మనం లీడ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంటాం. అంటే ఏంటంటే ట్రాకింగ్ ఒక్కొక్కసారి మనం చేసుకోమన్నమాట. ఓకే, అందుకే ఏం చేద్దామంటే దెర్ ఆర్ మెనీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఇలాగా, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే నేను అన్ని కూడా రాసుకుంటా. నాకేంటంటే యూనో ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఏం బిజినెస్, వాళ్ళ ఏ రిక్వైర్మెంట్ ఉంది, సో లీడ్స్ అన్ని కూడా నేను ఒక దగ్గర రాసి నోట్ చేసి పెట్టుకుంటా, ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళతో ఏం కన్వర్సేషన్ చేశాను అనేది. ఓకే, సో ఐ థింక్ యూ షుడ్ బి, నా కెమెరా కూడా కనిపిస్తుందా అండి మీకు? I don't know whether you can see my camera. I'm showing you a book here. The Leads book ఒకటి చూపిస్తున్నాను మీకు. ఓకే, సో కనిపిస్తుంది సురేన్ భాయ్. నా కెమెరా కనిపిస్తుందా మీకు? యా కనిపిస్తుందండి. అంటే okay. So if you can, చేంజ్ స్క్రీన్ లైట్ గా లెఫ్ట్ కరెక్ట్ మూవ్ చేస్తే వీ కెన్ సీ దట్. కాకపోతే బ్లర్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ లో ఉంది, అందులో ఇట్స్ నాట్ మచ్ క్లియర్. కొద్దిగా దగ్గర మూవ్ చేయండి. యా, యూ కెన్ యూజ్ ఎక్సెల్ కూడా. అంటే నేను ఇలా పేపర్ లో ప్రింట్అవుట్ తీసుకొని నేను రాసుకుంటా, ఇది నా హ్యాబిట్. బట్ సమ్ హౌ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీ రికార్డ్. ఇక్కడ ఏమవుతుంది అంటే, యా చైతన్య గారు ఏదో అన్నారు, అదే we need to have a track of it basic గా. ఎగ్జాక్ట్లీ. సమ్హౌ ఎక్సెల్లో పెట్టుకోండి, లేకపోతే ఏదో ఒక దాంట్లో ఫాలో అప్ పెట్టుకోండి. ఏమవుతుందంటే చాలా సార్లు ఈ రోజు వచ్చిన ఎంక్వైరీలు మళ్ళీ రేపు మర్చిపోతాం మనం ఏదో పనుల్లో పడిపోయి. సో ఫాలో అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సిఆర్ఎం సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ వాట్ ఎవర్ వే. ఫిజికల్ గా రాసుకోండి పేపర్ మీద, ఆన్లైన్ లో పెట్టుకోండి, ఎక్సెల్లో పెట్టుకోండి, ఏదో ఒక వేలో పెట్టుకోండి. ఓకే, రెస్పాన్స్ చాలా స్పీడ్ గా అవ్వాలి. వాళ్ళకి మీరు ఎస్ఎంఎస్లు పంపించుకుంటారో, ఫోన్ కాల్స్ చేస్తారో, వాట్సాప్ చేస్తారో. ఎందుకంటే మనం డబ్బులు పెట్టాం కదా ట్రాఫిక్ లో, గూగుల్ కి, ఇన్స్టాకి అన్ని డబ్బులు పెట్టిన అన్ని ఇక్కడ ఎంక్వైరీగా మారినాయి. మనం ఫాలో అప్ చేయకపోతే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినట్టే ఎండ్ ఆఫ్ ద డే.
సో ఎందుకంటే కాంపిటీటర్స్ మనం ఒక్కలమే కాదు, ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నది చాలా కాంపిటేటివ్ మార్కెట్ ఉంది. ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో మన మన ఎఫిషియన్సీ, ఆ ప్రొఫెషనల్ ఏమంటారు, అది మనం చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ అ కస్టమర్, ఎంక్వైరీ నుంచి మన కస్టమర్ కన్వర్ట్ అవ్వాలంటే అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో ఈ ఫాలో అప్ సిస్టంలో, సో మనీ అనేది లీడ్స్ లో లేదు. అంటే ఏంటంటే లీడ్స్ ఈజ్ సంథింగ్, ట్రాఫిక్ నుంచి వెబ్సైట్ లోకి వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చేంత వరకు లీడ్ అంటారు. ఆ లీడ్ లో లేదు. లీడ్ ఎక్కడ ఉంటది అంటే మీరు ఫాలో అప్ చేస్తారు కదా, ఫార్చ్యూన్ ఈజ్ ఇన్ ఫాలో అప్. సో మీరు ఫాలో అప్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. అప్పుడే మీరు ట్రాఫిక్ లో పెట్టిన డబ్బులు, వెబ్సైట్ నుంచి వచ్చిన ఎంక్వైరీస్ అన్ని కూడా కన్వర్ట్ అయ్యి డబ్బులుగా మారుతాయి. ఓకే. సో ఈవెన్ మనం ఫాలో అప్ చేసే టైంలో మెయిన్ గా కన్వర్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రివ్యూస్. జనరల్ గా వెళ్ళి ఆన్లైన్ లో వాళ్ళు చెక్ చేసుకుంటారు మన పైన ఉన్న థర్డ్ పార్టీ అంటే రివ్యూస్ ఎలా ఉన్నాయి పాతవి. బిఫోర్ జనరల్ గా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకసారి ఫాలో అప్ చేసి సేల్స్ లో క్లోజ్ అయిపోయే ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ ఇఫ్ యూ, ఇట్ ఈస్ వెరీ మ్యాండేటరీ ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఎ బిగ్ కంపెనీ, దట్ యు నీడ్ టు బిల్డ్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి బిజినెస్ లో లాంగ్ రన్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ ఎ బిగ్గర్ వే. సో ఫర్ దట్ ఆన్లైన్లో పీపుల్ ఖచ్చితంగా మీ రివ్యూస్ చెక్ చేస్తారు. అలాగే మీరు ఇదివరకు చేసినటువంటి కేస్ స్టడీస్, అంటే మీరు ఇదివరకు ఏం చేశారు ఎట్లాగా, సో ఇప్పుడు వాళ్ళకి కూడా మీరు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఆల్రెడీ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇది వరకు చేసింది ఏదన్నా వర్క్ అది ఉంటే, సో ఇది మీరు చూపించినప్పుడు ఓకే వాళ్ళకి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు, ఇది సక్సెస్ చూపించారు కాబట్టి నా బిజినెస్ లో కూడా సక్సెస్ చేసి చూపిస్తారు అనే ఒక ట్రస్ట్ ని వాళ్ళకి క్రియేట్ చేయడానికి కేస్ స్టడీ అనేది యూజ్ అవుతుంది అనమాట. మీరు చేయకపోయినా కూడా వేరే వాళ్ళు ఇలా చేశారు, సో చూడండి వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు, సేమ్ అదే మన దానిలో కూడా చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. సో అదొకటి. తర్వాత క్లియర్ ప్రైసింగ్. ప్రైసింగ్ అనేది చాలా క్లియర్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. ఏంటంటే చాలా సార్లు ఒక్కొక్కసారి నమ్మకం అనేది కోల్పోతూ ఉంటారు. ఏంటంటే మనిషికి మనిషికి, క్లయింట్కి ఒక్కొక్కసారి వాళ్ళని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ చెప్తున్నారా అని అలాంటివి ఉంటాయి. సో అలాంటివి కాకుండా ప్రైసింగ్ అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అది బ్రౌషర్ లో ప్రింట్ చేసినా పర్లేదు, వెబ్సైట్ లో మనం నోట్ పెట్టేసినా పర్వాలేదు. ఒక స్టాండర్డైజ్డ్ ప్రైసింగ్ మోడల్ అనేది పెట్టేస్తే ఏమవుతుందంటే ఓకే అందరికీ ఒకటే రేటు, నాకు ఎక్కువ వాళ్ళకి తక్కువ అని లేదు అన్నట్టు దే షుడ్ ఆల్సో ఫీల్ అనమాట. ఓకే. స్టార్ట్స్ ఫ్రమ్ అని చెప్పేసి అలా పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్. సో మీరు ఎప్పుడు కూడా అప్రోచ్ అనేది, కమ్యూనికేషన్ అనేది చాలా ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఆటోమేటికలీ పీపుల్ దే బిలీవ్ ఇన్, బికాస్ వాట్ యూ టెల్ ఈజ్ వాట్ యూ సెల్. బేసికలీ ఎండ్ ఆఫ్ ద డే మీరు చెప్పే మాటలే వాళ్ళ బ్రెయిన్ లో యాక్షన్ ని డిరైవ్ చేస్తాయి, డెసిషన్ మేకింగ్ కి యూనో డ్రైవ్ చేస్తాయి. సో మాటలు అనేవి చాలా ఇంపార్టెంట్. అది ఎలా మాట్లాడుతున్నాం అనేది, కమ్యూనికేషన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద హోల్ లీడ్ జనరేషన్ సిస్టమ్. అయితే ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ లో పీపుల్ డోంట్ బై ద బెస్ట్ సర్వీస్. ఓకే, అంటే బెస్ట్ సర్వీస్ బై చేయరని కాదు, కాకపోతే మోర్ దాన్ అ బెస్ట్ సర్వీస్ దే యూజువల్లీ బై సర్వీసెస్ ఫ్రమ్ ద పీపుల్ దే నో, పీపుల్ దే ట్రస్ట్. ఓకే వీళ్ళైతే బెస్ట్, మనకు మంచిగా ఉంటుంది, మనం ముందుకెళ్ళచ్చు వీళ్ళతో అనే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ద బేస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఇస్ ట్రస్ట్. ట్రస్ట్ ఫ్యాక్టర్ మీద మొత్తం బిజినెస్ అనేది నిలబడుతుంది. సో పీపుల్ హ్యావ్ టు ట్రస్ట్ యూ. సో మనం పెట్టే ఈ ఎఫర్ట్స్ అన్ని, ఎందుకంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక వెబ్సైట్ తయారు చేసి దాని ఫాలో అప్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో మనం ఇంత ఎందుకు బిల్డ్ చేస్తున్నాం అంటే టు క్రియేట్ ట్రస్ట్ దట్ మీరు మమ్మల్ని నమ్మచ్చు, మన ఇద్దరం కలిసి ముందుకు నడిస్తే మన సక్సెస్ విజయాన్ని సాధిస్తాం అని చెప్పటం గురించే ఈ హోల్ సిస్టమ్ ని మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే. సో బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ఐ వుడ్ లైక్ యూ టు, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ స్లైడ్ లో ఒకసారి అడగండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ స్లైడ్ కి మూవ్ అవుతాను. Everyone all clear about this slide? Can I move to the next slide or any questions? Okay, I am unable to. Okay, సరే ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవని అనుకుంటున్నాను. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఓకే. యా. సో ఇక్కడ కొన్ని రియాలిటీస్ మాట్లాడుకోవాలి మనం. చాలా మందికి మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఈ ఫోర్ పార్ట్ సిస్టమ్ అనేది స్టాండర్డ్ అండి, యూనివర్సల్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఇది స్టాండర్డ్ సిస్టమ్ ఫర్ లీడ్ జనరేషన్. ఓకే. అయితే కొన్ని థింగ్స్ మీరు రియాలిటీలో బతకాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ అనేది ఎక్స్పెన్స్ లా ఫీల్ అవుతారు. అది ఎక్స్పెన్సివ్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. ఎందుకు?
మీరు డబ్బులు పెట్టినప్పుడే మీకు కస్టమర్స్ వస్తారు. మీకు కస్టమర్స్ వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అండ్ ఇంకొకటి, మీరు ఒక కస్టమర్ని 100 రూపాయలకి ఎక్వైజేషన్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ ఇది, ఒక 100 రూపాయలకి పట్టుకొని తీసుకొస్తే వాడు మీకు 50 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు ఈరోజు. కానీ వాడి 50 రూపాయలతో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు వాడు మీ దగ్గర. వాడు మళ్ళీ మీ ఫ్రెండ్స్ సర్కిల్, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వీళ్ళ దగ్గర సర్వీస్ బాగుందని చెప్పి మళ్ళీ రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. సో వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మళ్ళీ ఇంకొక రిఫరెన్సెస్ రావచ్చు. సో బిజినెస్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గేమ్. ఓకే, మార్కెటింగ్ అనేది కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా యూ విల్ గెట్ అ కాంపౌండ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అందుకని మీరు చూసుకోండి, ఎనీ ఎంఎన్సీస్, ఎనీ బిగ్ కంపెనీస్, వాళ్ళకి మార్కెటింగ్ నుంచి రిజల్ట్స్ వస్తున్నా రాకపోయినా కూడా ఒక కంటిన్యూస్ గా 365 days బడ్జెట్ అనేది ఎలకేట్ చేసుకుంటారు వాళ్ళు. రీజన్ ఏంటి అంటే, దే నో దట్ ఇయర్ మొత్తంలో వాళ్ళు పెట్టిన డబ్బులు మళ్ళీ లాంగ్ టర్మ్ లో లైఫ్ టైం వాల్యూ ఆఫ్ ఎ కస్టమర్ లో వాళ్ళు తెచ్చుకోగలరు అనేటటువంటిది వాళ్ళకి అది, దే నో ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ ఎంఎన్సీస్, ఆల్ బిగ్ కంపెనీస్ దే ఇన్వెస్ట్. స్మాల్ బిజినెసెస్కి వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్మాల్ బిజినెసెస్ ఎప్పుడు కూడా వాళ్ళు మంత్ టు మంత్, అంటే రెంట్లు కట్టుకోవడానికి, ఎంప్లాయీ సాలరీస్ కానీ దానికి దీనికి, సో అక్కడక్కడక్కడక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది పడటం వల్ల ఏమవుతుంది అంటే, పీపుల్ దే యూజువల్లీ మార్కెటింగ్ బడ్జెట్ లో పెట్టాలంటే అబ్బా సరిపోవు కదా, ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. మళ్ళీ ఇది కట్టుకోవాలి అది కట్టుకోవాలి అని చెప్పి, దాని వల్ల మార్కెటింగ్ కి స్మాల్ బిజినెసెస్ జనరల్ గా ముందుకు రారు. కానీ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ స్మాల్ బిజినెసెస్ ఆర్ డూయింగ్. బికాస్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడక్కడక్కడక్కడే కొట్టుకుంటారు. ఇఫ్ దే డోంట్ ఇన్వెస్ట్ ఇన్ టు మార్కెటింగ్ ఆఫ్ దేర్ ఓన్ బిజినెస్, దే హ్యావ్ టు ఇన్వెస్ట్ సో దట్ దే గ్రో, దే గో టు ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మీరు సేమ్ అక్కడక్కడే కొట్టుకునేలాగైతే జాబ్ చేసుకోవచ్చు మనం చక్కగా వెళ్ళి, రైట్? సో వై వి డూ బిజినెస్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఇంకా కొంచెం గ్రో అవ్వాలి, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ గ్రో అవ్వాలి. సో ద రియల్ పర్పస్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఈస్ టు గ్రో ఇయర్ బై ఇయర్, రైట్? ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవ్వాలి. సో దట్ ఈస్ ద మెయిన్. సో మార్కెటింగ్ ఎప్పుడు కూడా మీరు ఎక్స్పెన్స్ లాగా అనుకోకూడదు, అది మీ ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకోవాలి టు గ్రో యువర్ బిజినెస్. నెక్స్ట్, మనం 3 విషయాల్ని కొంచెం ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. చాలా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ క్లాస్లో ఉన్న వాళ్ళకి కూడా 90% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ మిస్అండర్స్టాండింగ్స్. ఫస్ట్, టైం ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో ఏమంటారు, ఈ రోజు యాడ్లు వేసేస్తున్నాం కదా, రేపో ఎల్లుండో ఒక 1-2 days లో నుంచి మన కస్టమర్లు వచ్చేస్తారు, క్యూ కట్టేస్తారు, ఇంకా అసలు ఏమంటారు, మన బిజినెస్ ఎక్కడో ర్యాపిడ్గా అయిపోద్ది, అది ఇది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు అది. ఓకే, తర్వాత ఎస్ఈఓ ఏదో చేశారనుకోండి, ఒక వారం 10 రోజుల్లోనే అరే ఎస్ఈఓ చేశాం కదా, నాది ఇంకా వెబ్సైట్ పైకి రాలేదేంటి, తర్వాత ఒక 1 month లోనే బ్రాండ్ బిల్డ్ అయిపోవాలి అని చెప్పి, ఇవన్నీ ఏంటంటే అన్రియలిస్టిక్, అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల అనుకుంటారు. ఓవర్ ద నైట్ స్టార్లు అయిపోయే లాంటివి మ్యాజికల్ థింగ్స్ ఏమి డిజిటల్ మార్కెటింగ్ లో జరగవు. ఫస్ట్ థింగ్, మీరు ఏమంటారు, మిరాకిల్స్ జరిగిపోతే మార్కెటింగ్ నుంచి అనుకుంటే మాత్రం షార్ట్ టైంలో దట్ ఈస్ ఏ రాంగ్ కన్సెప్షన్. ఇట్ ఈస్ అబౌట్, మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ లాంగ్ టర్మ్. రియాలిటీలో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ 30 days సెటప్, అంటే జస్ట్ బేసిక్ కావాల్సిన నీడ్స్, సెటప్, టెస్టింగ్, అంటే ఇట్లా చేస్తే ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది మనం అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక 1 month. సెకండ్ మంత్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే 30 to 60 days ఆఫ్ టైం ఆప్టిమైజేషన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకి డేటా వచ్చింది, సో ఈ కస్టమర్స్ ఇలా కన్వర్ట్ అవుతున్నారు మనకి, మన బిజినెస్ కి. ఇక్కడ సంబంధం లేదు, మీరు ఎవరెవరి ఏ బిజినెస్ లో అయినా ఉండండి, అన్ని బిజినెసెస్ కి అప్లికేబుల్ ఇది. ఓకే, సో ఒక ఫస్ట్ 30 days దాని సెటప్ కానివ్వండి, దాన్ని టెస్ట్ చేయడం కోసం కానివ్వండి, లేకపోతే ఎలా పనిచేస్తుంది, ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు, దాన్ని ఏబీ టెస్టింగ్ అంటారు మార్కెటింగ్ లో. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ లో ట్రై చేసి ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కావట్లేదు, సో అలా చేస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 30 to 60 days ఇట్స్ ఆల్ అబౌట్ ఆప్టిమైజేషన్. మనకు వచ్చిన లీడ్స్ నుంచి ఇంకొంచెం బెటర్గా ఎలా చేయొచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో కస్టమర్స్ని ఎట్లా తీసుకురావచ్చు, లేకపోతే ఎఫిషియన్సీ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడ్ ఎలా పెంచవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం ఒక 30 to 60 days ఆఫ్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ 60 to 90 days ఆఫ్ టైం ఈజ్ వేర్ యూ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్, ఓకే మనం 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయి, లేదంటే ఏమంటారు 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు వస్తున్నాయి, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఎగ్జాక్ట్ గా మన క్యాలిక్యులేటివ్ గా మనకి 90 days ఆఫ్ పీరియడ్ లో ఒక స్టేబుల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది మన మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. సో చాలా మంది ఏంటంటే వారం 10 రోజులు చేసి ఆపేయడం, ఒక నెల చేసి ఆపేయడం ఇది చేస్తారు. ఒకవేళ నిజంగా మీరు నెల రోజులు 2 నెలలు చేసి ఆపేసేలాగైతే అసలు మార్కెటింగే చేయొద్దు, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. మీరు లాంగ్ రన్ లో 1 year కి కమిట్మెంట్ ఉంది, అది మీరు ఏదైనా చేసుకోండి, అంటే మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి, టీవీ ఇచ్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ చేసుకోండి, ఏం చేస్తారనేది సంబంధం లేదు. మార్కెటింగ్ ఎప్పుడైనా సరే లాంగ్ రన్ లో ప్లాన్ చేసేలాగైతేనే చేయండి, లేకపోతే ఒక 1 or 2 days కి, వారం 10 రోజులకి వేసి చూద్దాం అనేలాగైతే అసలు వద్దు. ఓకేనా? సో ఫస్ట్
మీదేంటంటే మార్కెటింగ్ కూడా మనకి జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ లాగానే. సో 2 రోజులు 3 రోజులు వారం 10 రోజులకి వెళ్ళి అరే నాకు 6 ప్యాక్ రాలేదు ఇంకా అంటే రాదు, ఖచ్చితంగా రాదు అది. ఓకే, 6 ప్యాక్ రావాలంటే కనీసం 6 మంత్స్ అయినా వర్కౌట్ చేయాలి. మినిమం రియాలిటీలో బతకడం అనేది ఇంపార్టెంట్ మనం. ఓకే, సో దట్ ఈస్ రిలేటింగ్ టు టైమ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ కమింగ్ టు బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్, చాలా మంది ఏం చేస్తారంటే ఓ చిన్నది ఒక 5,000 10,000 పెడదాం, చూద్దాం అసలు ఏమవుతుందో చూద్దాం అసలు ఫస్ట్ అని అనుకుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ లో అయినా ఎనీ మార్కెటింగ్ యాక్టివిటీ బేసికలీ ఓకే, ఒక 5,000 10,000 పెట్టి ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా పెట్టుకున్నారంటే 100% గ్యారంటీగా మీరు అందరు కూడా డిసప్పాయింట్ అవుతారు. వితౌట్ ఎనీ డౌట్ నేను రాసిస్తా. ఎందుకంటే రిజల్ట్స్ రావు మీకు, బికాస్ దెర్ ఈస్ అ స్టాండర్డైజ్ సిస్టమ్. మినిమం బడ్జెట్ రోజుకి మీకు రూ. 800 పర్ డే మీరు మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ చేయగలను అంటే మాత్రమే మీరు మార్కెటింగ్ లో అడుగు పెట్టండి. దట్ ఈస్ అ మినిమం అనమాట. సో రూ. 800 కంటే తక్కువ పెట్టుకునే ఉద్దేశం ఉంటే అసలు ఐ సజెస్ట్ యూ నాట్ టు ఎంటర్ ఇన్ టు మార్కెటింగ్ ఎస్పెషల్లీ. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎస్పెషల్లీ. ఓకే, మీరు ఒక 5,000 పెడదాం నెలకి 10,000 పెడదాం అని చెప్పి చూసేలాగైతే దాని నుంచి అంత ఏమంటారు మీరు రిటర్న్స్ అయితే రావు. ఇది రియాలిటీ అది. ఓకే, సో మనం ఇచ్చే బడ్జెట్ బేస్ చేసుకొని ఎంత స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనకి ఏ కస్టమర్స్ వస్తున్నారు, ఎవరు కన్వర్ట్ అవుతారు, ఎవరు కన్వర్ట్ కారు, లాంగ్ రన్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఆ స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ అనేది మన బడ్జెటే డిసైడ్ చేస్తుంది. ఓకే, సో డేటా మాక్సిమం ఎంత డేటా గ్యాదర్ చేస్తే తక్కువ టైంలో 90 days ఆఫ్ టైంలో అంత బెటర్ అనమాట. ఫస్ట్ 90 days వాల్యూమ్ గ్యాదరింగ్ డేటా అనమాట. తర్వాత క్వాలిటీ ఆఫ్ లీడ్స్ ఇవన్నీ కూడా మన బడ్జెట్ ని బేస్ చేసుకొని డిఫైన్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే లో బడ్జెట్ కంటే కూడా లో పేషెన్స్ అనేది చాలా ప్రాబ్లం. అంటే ఏంటంటే ఆ, ఆ, ఎట్లా అంటే కొంచెం డబ్బులు పెట్టేసి అయిపోతున్నాయి అది ఇది అని చెప్పి ఆ కంగారు పడటం అలాంటివి అయితే అవ్వకూడదు. సో కొద్దిగా ఓపిక్గా లాంగ్ రన్ లో ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్స్ ఎప్పుడు అంటే టైం అయినా కూడా బడ్జెట్ అయినా కూడా. ఓకే, అండ్ లాస్ట్ పారామీటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ థింగ్ చాలా మంది అడిగేది ఏంటంటే ఓకే నేను ₹1,00,000 పెట్టా, నాకు ఎంత వస్తాయి ఇప్పుడు ఈ నెల 2 లక్షలు వస్తాయా 3 లక్షలు వస్తాయా అంటారు. 100% అది ఖచ్చితంగా రావు. అది అలా వర్కౌట్ కాదు. మార్కెటింగ్ ఎప్పుడు అలా పనిచేయదు అనమాట. రైట్ క్వశ్చన్స్ మీరు అడగాల్సింది ఏంటంటే నేను ఒక ₹1,00,000 పెడితే నాకు ఒక లీడ్ నా దగ్గరికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఒక 100 లీడ్స్ వచ్చినాయి అనుకోండి, 100కి 100 కన్వర్ట్ కావు. 100లో నాకు ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారు కస్టమర్స్ గా. ఓకే, 10 మంది అవుతున్నారా, 15 మంది అవుతున్నారా, 20 మంది అవుతున్నారా, 5 మంది అవుతున్నారా, ఎంత అవుతున్నారు. సో కస్టమర్ గా కన్వర్ట్ అయిన తర్వాత అతని లైఫ్ టైం వాల్యూ ఏంటి. లైఫ్ టైం అంటే ఒక కస్టమర్ మీ దగ్గర ఫస్ట్ టైం ఒకసారి కొనడమే కాదు, అతను మళ్ళీ మళ్ళీ కొనొచ్చు మీ దగ్గర ప్రోడక్ట్, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ఫ్రెండ్స్ కి రిఫర్ చేయొచ్చు. అదంతా కూడా ఇప్పుడు ఈ కస్టమర్ మీరు ఎక్వైజేషన్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇచ్చి బాగుండబట్టే లాంగ్ రన్ బిజినెస్ ఎప్పుడు కూడా లాంగ్ రన్ గేమ్ అది. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఇన్స్టంట్ వన్ డే థింగ్స్ కాదు నేను చెప్పింది. ఓకే, సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్స్టంట్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా కాదండి, లాంగ్ రన్ లోనే చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ని ఓవర్ ఎ టైం ఇంప్రూవ్ చేసి అది కాంపౌండ్ లాగా పనిచేస్తుంది. కానీ ట్రిక్స్ తోటి వాటితోటి వీటితోటి మీరు సక్సెస్ ని సాధిస్తారంటే మాత్రం ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ అంటే అది రాంగ్ థింకింగ్ అని నేను చెప్తాను. సో దీస్ ఆర్ ద 3 రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంటర్ ఇన్ టు మార్కెటింగ్, ఎస్పెషల్లీ డిజిటల్ మార్కెటింగ్ నేను చెప్పేది. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్. సో నాకు తెలిసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అగైన్ దిస్ ఇస్ సురేష్ చముడుగుంట, లీడ్ జనరేషన్ ఎక్స్పర్ట్, బ్లూ స్టేట్ మీడియా ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, బెన్ సర్కిల్, మాతా టవర్స్. సో ఎవరికైనా ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. క్వశ్చన్స్ టైం ఇది. సురేన్ భాయ్, దిస్ స్లైడ్ ఈజ్ ఓకే క్లియర్. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి వెళ్ళండి. ఎస్, ఓకే, స్పీకింగ్ అబౌట్ హియర్, ఇట్ వాజ్ రాదర్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. జనరల్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మీరు అన్నట్లు ఏమవుతుందంటే వీ ట్రై టు పుట్ అక్రాస్ విత్ సమ్ బడ్జెట్, ఏదో ఒక మినిమల్ బడ్జెట్. అంటే మీరు అన్నట్లు ఎంఎన్సీస్ పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ అన్ హైయర్ బడ్జెట్, దే ట్రై టు పుల్ అక్రాస్ ఫర్ ద హోల్ ఇయర్, దే సస్టైన్. ఎస్, ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల మిడ్ సెగ్మెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా దే పుట్ అక్రాస్ సమ్ బడ్జెట్. సేవంగా ఒక ₹20,000 ₹30,000 బడ్జెట్ పెట్టుకుంటారు. ఆ బడ్జెట్ వరకు ట్రై చేద్దాం, వర్కౌట్ అయింది, లేదంటే ఆ వర్కౌట్ అవ్వదు, మన బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, సో వదిలేద్దాం అని చెప్పినది ఒక పద్ధతిలో ఫాలో అవుతారు ఎక్కువగా. సో అవునండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ సెయిట్ బి ట్రేడ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇండియా మార్ట్ కావచ్చు, ఈ వెబ్సైట్ అన్నిటి లోపల కూడా వెన్ యూ రిజిస్టర్ అసెల్ఫ్ ఓవర్ దేర్, దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ సే 50,000 to 60,000 రూపీస్ పర్ యానం మినిమం. అవునండి.
సో ఒకటి యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 50,000 to 60,000 రూపీస్ కి రెడీ అయినప్పుడు వీ కెన్ టార్గెట్ అక్రాస్ ఓవర్ దర్. అదైన తర్వాత మరి దాని లోపల బడ్జెట్ ఇది బ్యానర్స్ అంటాడు, ఇంకోటి అంటాడు, అటు ఇటు వాయింపుడు ఎక్కువైపోతూ ఉంటుంది. ఐ మీన్ ఇప్పుడు మీరు ఫాలో అయ్యేటువంటిది లేదా మీరు సజెస్ట్ చేసేటువంటి మెథడాలజీ కూడా విల్ ఇట్ బి ఇన్ ద సేమ్ మేనర్ ఆర్ హౌ డు యూ గో అబౌట్? ఇప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ అదర్ మెథడాలజీ త్రూ విచ్ యూ పుష్ అక్రాస్ విత్ అన్ మినిమలైజ్ బడ్జెట్, లేదా మీ బడ్జెట్ కూడా జనరల్ గా ఆన్ యావరేజ్ అంతే అవుతుందా యాన్యువలైజేషన్ లో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? ఓకే. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉందండి. నాకు అర్థమైంది. మీరు చెప్పే ప్లాట్ఫామ్స్ ఏంటంటే జస్ట్ డైల్, ఇండియా మార్ట్, సులేఖ.com లేకపోతే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఐ రైట్? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ట్రేడ్ ఇండియా ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్స్ తో ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు నెలకి మీరు అన్నట్టు సంవత్సరానికి నిజమే అంటే ఒక 60,000 70,000 80,000 ఏదో తీసుకుంటారు మీ దగ్గర. అలాగే మీ దగ్గర ఎలా అయితే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ కి సంబంధించిన బిజినెస్ లో ఉన్నారు చైతన్య గారు, అవునా? సో అవునండి. ఎగ్జాక్ట్ గా మీ బిజినెస్ లైన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 60,000 70,000 ఇంకొక 4 5 దగ్గర తీసుకుంటారు వాళ్ళు జనరల్ గా. అవును. ఓకే. ఒక లీడ్ వచ్చింది అనుకోండి, ఒక కస్టమర్ వచ్చారనుకోండి, ఆ నలుగురు. కస్టమర్ డీటెయిల్స్ మీతో పాటు ఇంకొక 5 6 షేర్ చేస్తారు సేమ్ ది. యా. అప్పుడు ఏమవుతారు కస్టమర్ దగ్గరికి ఇప్పుడు జనరల్ గా మీరు చూస్తే మీరు ఆ 70,000 కట్టారనుకోండి ఇయర్లీ, జనరల్ 60,000 to 70,000 ఉంటుంది మీరు చెప్పినట్టు. జిఎస్టీ ఆయన కలిపి 80,000 అనుకోండి పోనీ. ఓకే, ఇంక్లూడింగ్ జిఎస్టీ 80,000 తీసుకుంటారు మీ దగ్గర. 80,000 ఇంటూ 10 మంది దగ్గర తీసుకుంటారు వాళ్ళు. ఎనీ ప్లాట్ఫామ్, జస్ట్ డైల్ ఆర్ ట్రేడ్ ఇండియా ఆర్ ఇండియా మార్ట్ ఆర్ వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్స్ యు ఆర్ సేయింగ్. ఓకే, సో 80,000 ఇంటూ 10 మంది అంటే 8 లక్షలు తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని ఆ బడ్జెట్ ని వాళ్ళు స్పెండ్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే గూగుల్లోనో లేకపోతే డిఫరెంట్ వాళ్ళ ప్లాట్ఫామ్ కి డైరెక్ట్ గా ఏం వచ్చారు, వాళ్ళు కూడా ఇట్లాగే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు ఎండ్ ఆఫ్ ద డే. అయితే మీకు అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే నేను కూడా ఇట్లాంటి వాటిలో ఉన్నాను. నేను అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా దీంట్లో. సో వీటిలో ఏమవుతుందంటే మీరు లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ కోట్ ఇవ్వాలి ఫస్ట్. రీజన్ ఏంటి అంటే మీలాగానే 10 మంది వెళ్ళి కస్టమర్ దగ్గర ఫస్ట్ ఏంటంటే కస్టమర్ అందరు డైవర్ట్ చేస్తారు. ఫస్ట్ మీకు ఆ లీడ్ ఎంతవరకు కన్వర్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకు 10 మంది వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, మాది బాగుంటది మాది బాగుంటది మాది బాగుంటది అని చెప్పి 10 మంది ఎమ్మడబడతారు ఆ కస్టమర్ ఎమ్మట. రైట్. సెకండ్ థింగ్ వచ్చేసి లోయెస్ట్ కాస్ట్ అన్నమాట. అంటే ఏంటంటే మనకి లోయెస్ట్ కాస్ట్ ఇవ్వాలి. ఎందుకు మిగతా 9 మంది కూడా ప్రైసెస్ ఇచ్చేసి ఉండుంటారు. అంటే ఒకసారి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ టర్న్ ఓవర్ చూసుకుంటారు, కొంతమంది ప్రాఫిట్ చూసుకోరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ కొద్దిగా దాని నుంచి రావని కాదండి, మీరు ఇండియా మార్ట్ అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇలాంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ నుంచి మనం పెట్టిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా వచ్చింది. నాకు ఎప్పుడు కూడా నేను లాసుల్లోకి వెళ్ళలేదు, నేను ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాను. ఓకే, కాకపోతే ఏంటంటే లోయెస్ట్ మార్జిన్ లో వర్క్ చేయాలి మనం ఇందులో. ఓకే, కానీ ఇప్పుడు మన సిస్టమ్ ఏంటంటే మన సిస్టంలో మీ దగ్గరికి వచ్చే లీడు మోస్ట్ ప్రాబబ్లీ డైరెక్ట్ గా మీ దగ్గరికే వస్తారు. అఫ్కోర్స్ వాడికి అనుకుంటే 1 2 ఏదైనా వేరే దగ్గర కనుక్కుంటాడేమో జనరల్ గా, మనకు తెలియదు. కానీ మీ దగ్గరికి వచ్చే లీడు మళ్ళీ వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందని అట్లా ఏం లేదు ఇక్కడ. సో ఎందుకంటే మీ యాడ్ చూసి క్లిక్ చేశాడు, మీకు ఎంక్వైరీ ఇచ్చారు, మీ వెబ్సైట్ అంతా చూసుకున్నాడు, జస్ట్ యు ఆర్ 1 to 1 1 on 1 లోనే ఉన్నారు ఇద్దరు కూడా. మీరు అక్కడికి వెళ్ళి మీ క్వాలిటీ మీ దమ్ము నా దగ్గర ఇంతమంది చేశారండి అని చెప్పినప్పుడు అక్కడ కాంపిటీషన్ లేదు. కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఏమంటారు మార్కెట్ ప్రైస్ తోటి మీరు కంపీట్ అవ్వరు. ఫస్ట్ థింగ్ కొద్ది హెల్దీ మార్జిన్, అంటే హ్యాపీగా మీరు కూడా హ్యాపీగా ఉండేలా ఉంటారు, క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే మార్జిన్స్ తక్కువ పెట్టుకుంటారో బిజినెస్ ఓనర్స్, క్వాలిటీ సర్వీస్ చేయడంలో కొద్ది కాంప్రమైజ్ అవ్వటం అనేది నేచురల్ గా జరుగుతుంది ఏ బిజినెస్ లో అయినా కూడా. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కావాలి కాబట్టి ఏదో తక్కువ మార్జిన్ లో తీసేసుకుంటారు. తీసుకొని ఇక ఆ బడ్జెట్ లో ఏదో ఒకటి అలొకేట్ చేయడానికి చూస్తారు, వాళ్ళ పాసిబిలిటీలో ఎంత ఉందో అంతవరకు చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అవునా? అవునులేండి. సో అక్కడ ఏంటంటే కస్టమర్ కొంచెం ఇబ్బంది ఇట్స్ ఆల్మోస్ట్ పడతాడు. సిమిలర్ లైక్ పుల్ మార్కెట్, పుల్ సేల్స్ ఆర్ అదర్ పుష్ సేల్స్, ఆ డిఫరెన్స్ టైప్ లో. కరెక్ట్. ఇప్పుడు ఇది 1 to 1 వచ్చింది కాబట్టి మీకేమవుతుందంటే క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి, సార్ మా దగ్గర ఇది ఉంది మీకు ఈ బడ్జెట్ లో కావాలంటే కూడా ఇస్తా, ఇది కూడా అంటే ఏంటంటే పక్కన మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంపిటీటర్స్ లేరు ఇక్కడ. అంటే ఒకవేళ ఉన్నా కూడా సమ్ కేసెస్ లో ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అంతగా అంటే ఇప్పుడు మీ దగ్గర డైరెక్ట్ గా అప్రోచ్ అయినా పక్కన వాళ్ళని కనుక్కోరని కాదు, కానీ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ లో 100% అది జరుగుతుంది. ఇందులో జరగకపోవచ్చు, చాలా తక్కువ ఛాన్సెస్ లో జరుగుతుంది. కాబట్టి మీకు హెల్దీ మార్జిన్ ఉంటుంది, అలాగే క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలుగుతారు. వాడికి మీకు అంటే ఆ కస్టమర్ కి మీకు కూడా ఒక మంచి ర్యాపో అనేది బిల్డ్ అవ్వడం వల్ల హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ అందరికీ కూడా. క్వాలిటీ అండ్ అందరూ ఏమంటారు హ్యాపీ అవుతారు అనేది నా ఉద్దేశం దీని నుంచి. గాట్ ఇట్. రైట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మిస్టర్ గారు ఫర్ బ్యూటిఫుల్ ఇన్సైట్ ఆఫ్ ఐ మీన్ ఇక్కడ మీరు చెప్తున్నటువంటిది రాదర్ దాన్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఆస్పెక్ట్ కంటే ఎక్కువగా
You are very well speaking about lead generation, lead tracking, and lead conversion into business. ఇది Yes. బాగుంది. ఐ మీన్ జనరల్ గా డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరు కూడా దానిలో యాడ్ ఇవ్వండి, దీనిలో యాడ్ ఇవ్వండి, దీని మీద ఉంటారు. బట్ యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్, యూఆర్ స్పీకింగ్ అబౌట్ ద సిస్టమ్స్ టు బి ఫాలోడ్ అక్రాస్ టు కన్వర్ట్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ట్రాన్సాక్షన్. Yes, exactly. అది కీపింగ్ ట్రాక్ కీపింగ్ ఎలా చేసుకోవాలి, ఈ విధంగా ఇట్ వాస్ అన్ వెరీ గుడ్ ఇన్సైట్ దట్ యు హావ్ గివెన్ అక్రాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు, and giving your precious time for this BNC group. And from here, I request for today's host Shivaga to take up the meeting. Yeah. సో అంటే ఒకసారి Okay. బిఫోర్ వి స్టార్ట్ ద మీటింగ్ ఒక్కసారి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేసేయండి. Yeah. క్లోజ్ హియర్. Yeah. నేను ఇది స్టాప్ చేస్తున్నా షేర్ కూడా. Okay. ఓకే. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి బిఫోర్ జంపింగ్ ఆన్ టు ద జూమ్ సెషన్? I think So everyone anybody is is there clear. to ask any questions to Mr. Surendra? Then we start the meeting, our networking meeting. యా, ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ అనుకుంటున్నాను నేను. అంటే ఎవరేం క్వశ్చన్స్ అడగట్లేదు అంటే అర్థమైంది అందరికి. రెండు ఆప్షన్స్ అర్థమయ్యి అడగకపోవచ్చు, అర్థం కాక అడగకపోవచ్చు. ఓకే, అంటే నా ట్రైనింగ్ అయితే నేను బాగానే ఇచ్చాను క్వాలిటీ అని అయితే నేను అనుకుంటున్నా. సో ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ మీ. ఈ జూమ్ సెషన్ అనే ఇది కాదు. ఎలా ఉంటుందంటే లాట్ ఆఫ్ థింగ్స్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ దట్ యూ హ్యాడ్ గివెన్ అక్రాస్ ఇది సంథింగ్ లైక్ ఇంప్లిమెంటేషన్ కి చాలా డౌట్లు వస్తాయి. వింటే అంతా బాగానే ఉంటుంది. బ్రెయిన్ ఏమో ఇంత, నువ్వు చెప్పిందేమో ఇంత. సార్ చిన్న Okay, so రిగార్డింగ్ I'm- డిజిటల్ మార్కెటింగ్. సార్ సార్ సార్, ఒక చిన్న డౌట్. బద్రి గారు చెప్పండి. బద్రి గారు చెప్పండి సార్. సార్ నేను ఒక యాడ్ ఏజెన్సీ అండి, అది భారత్ యాడ్స్ గుంటూరు అండి. అవును, ఐడియా ఉంది సార్. ఇప్పుడు బద్రి గారు మీరు తెలుసు నాకు. అవును. అదో ఇప్పుడు మీరు ఇచ్చిన ట్రైనింగ్ అంతా మన రిలేటెడే. ఆ, అందులో మోర్ దాన్ 50% నేను రోజు ఫేస్ చేస్తున్నవే మీరు ఇవాళ చెప్పడం జరిగింది. ఓకే. మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు షాప్ పెట్టడానికి 5 కోట్లు 4 కోట్లు పెడతాడు. ఓకే. నెలకి ఒక 20,000 30,000 బడ్జెట్ ఇరా అంటే డబ్బులు లేవు. అంటే ఇప్పుడు ఎందుకులే, ఇక మీకు తెలిసిందే కదా, మీ ట్రైనింగ్ లో మేము చెప్పేది కూడా దాదాపుగా మీరు అంతా చెప్పేశారు. సార్ బట్ కాకపోతే ఈ మధ్య కాలంలో కొంత బెటర్. కాకపోతే మీరు అన్నట్టుగా ఇది కూడా ఒక మనం పెట్టుబడి లాగా అనేది ఒక మాట చెప్పారండి మీరు. అది చెప్పడం కూడా నాకు బాగా నచ్చింది. అది నేను ఆల్రెడీ ఒక 2-3 దగ్గర చెప్పా. ఓకే. చాలా కాలం తర్వాత సేమ్ డైలాగ్ మీరు చెప్పిందే నాకు కొంచెం గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న శ్రీమేధ కాలేజీ మన విజయవాడ కూడా చేశాను వర్క్ అక్కడ. ఓకే. అలానే గుంటూరులో ఇక్కడ ఎక్స్పోలు అవి జరుగుతూ ఉంటాయి. మన విజయవాడలో కూడా రెడ్ కార్పెట్ ఒకటి, పాన్ ఇండియా ఒకటి ఎక్స్పోలు జరుగుతూ ఉంటాయి. అంటే ఓకే. వాళ్ళు ఏంటంటే ఎక్స్పోకి 15 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడతారు. బట్ మనకి అవును. ఇచ్చేది ఏంటంటే 40,000 30,000 బడ్జెట్ అనమాట. అవును. ఫర్ 15 days కి ఒక్కోసారి 1 month కి ఇస్తూ ఉంటారు. 1 month కి అయితే 1 lakh అట్లాగా అవుతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన ఎక్స్పోకి సంబంధించిన బయట ఫ్రెండ్స్ కానీ ఇది. యా. అయితే నేనేందంటే అనేది మీరు పర్టికులర్ గా మన యొక్క యాడ్ ఏజెన్సీలకు సంబంధించిన కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కానీ ఇది ఏదైనా కానీ చాలా కానీ ఎవరికైనా కొన్ని అయితే నేను పర్టికులర్ నో సార్, చాలా హ్యాపీ సార్. ఓకే. బద్రి గారు, అంటే నాకు మీ బిజినెస్ గురించి తెలుసండి. మీరు మొత్తం అంతా బోర్డ్స్ కానీ సైన్ బోర్డ్స్ లేకపోతే అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మీరు ఆన్ డిజిటల్ కాదు కానీ ఆఫ్లైన్ లో ఉన్నారు. బట్ ఈ రోజు అవును. ట్రైనింగ్ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ తో సంబంధం లేకుండా అన్నిటికీ అప్లికేబుల్ అయ్యేటటువంటి జనరిక్ సబ్జెక్ట్ మనం ఈ రోజు మాట్లాడుకున్నది అయితే. సో అవును సార్. అవునా? యా, బద్రి గారు డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. రన్నింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తుంది సార్. కాల్ వస్తే కట్ చేసేయాలి. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా. సో అదే ఓవరాల్ గా చెప్పారు. ఓకే, ఓవరాల్ గా అయితే మీకైతే నచ్చింది కదా సబ్జెక్ట్ వైజ్ అయితే? నచ్చింది సార్. ఓకే సార్. So today training session is done. It's time to networking. So who are the available persons to raise your hands to start your networking about yourself and your name, firm name, and what you are doing and what is your business. So who will be raise the hand, then we can start the business network. Yeah, ma'am, Durga Kumari garu, good morning. Radhe Radhe, happy morning. So happy morning అందరికి. సో నా పేరు దుర్గా కుమారి, అది వచ్చేసి బృందాస్ బెస్ట్ లైఫ్. డైట్ ప్లాన్స్ ఇస్తాము,
అట్లాగే అటమీ డిస్ట్రిబ్యూటర్ ని కూడా. సో డైట్ ప్లాన్స్ వచ్చేసరికి వాళ్ళ పర్సనల్ గా గైడ్ చేస్తామన్నమాట. వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ వెయిట్ గురించి, వాళ్ళ స్ట్రెస్ గురించి, ఇంకా వాళ్ళకి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మేము క్లియర్ గా మాట్లాడి దాని ప్రకారంగా మేము డైట్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అంటే హెయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ కేర్ కావచ్చు, లేకపోతే హెల్త్ అవ్వచ్చు, లేదా ఒక ఫుడ్ మెయింటెనెన్స్ చేయాలి అని అంటే మనం అన్హెల్దీ అవ్వకుండా ఉండాలంటే ముందర మన ఫుడ్ ద్వారానే మనం చేంజెస్ చేసుకోవాలి. మన ఫుడ్ కనుక చేంజెస్ చేసుకుంటే కనుక మనం డాక్టర్ దాకా వెళ్లకుండా సపోర్ట్ అయ్యేలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు మన హెల్త్ ని. ఆ ప్రకారంగా మేము ఇక్కడ ఫుడ్ అనేది కూడా డిజైన్ చేసిస్తాము. ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ వాళ్ళకే కాకుండా పర్సనల్ గా మనం ఆ హెల్దీగా ఉండటం కోసం కూడా ప్లాన్ అనేది ఇస్తామన్నమాట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. అలాగే ఆటమీ డిస్ట్రిబ్యూటర్ అన్నాను కదా, సో ఆటమీ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి మనకి పేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా సేల్ అవుతుంది. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళే కాకుండా, గ్రూప్ లో అంటే మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళే కాకుండా నాన్ మెంబర్ బిఎన్సి మెంబర్స్ కూడా ఈ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ హీమోహిమ్, ఈ రెండు అద్భుతమైన ప్లేస్ ని ఆక్రమించింది ఆటమీలో. లేటెస్ట్ గా అయితే కనుక ఈ హీమోహిమ్ అనేది బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకి స్పాన్సర్ చేసింది కంపెనీ. సో అట్లాగా స్పాన్సర్షిప్స్ కూడా స్టార్ట్ చేసింది కంపెనీ. బ్యూటీ ప్రొడక్ట్సే కాకుండా మనం ఎప్పటికీ హెల్తీగా ఉండటానికి, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో ఓవరాల్ 260+ ప్రాబ్లమ్స్ కి సపోర్ట్ అయ్యే ప్రోడక్ట్ హీమోహిమ్ అన్నమాట. సో ఏదైనా సరే మన బాడీలో బోన్ మ్యారో నుంచి స్టార్ట్ అవుతుంది మన అన్హెల్దీనెస్ అనేది. ఆ బోన్ మ్యారోని మారుస్తుంది ఈ హీమోహిమ్. ఆ బోన్ మ్యారో కనుక మారింది అంటే ఆటోమేటిక్ గా మన బాడీ అంతా కూడా హెల్దీగా ఉన్నట్టే. సో అట్లాంటి చేంజెస్ తీసుకొస్తుంది ఈ హీమోహిమ్ అనేది. సో ప్రతి ఒక్కళ్ళు వాడతగ్గ ప్రోడక్ట్ అన్నమాట ఇది. 18 years దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయదగ్గ ప్రోడక్ట్ అన్నమాట. సో అన్హెల్దీ అయిపోతూ ఉంటారు ఏజ్ అవ్వగానే. ఆ ఏజ్ అయినప్పుడు మనం కేర్ తీసుకోవాలి. ఏం తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాము అనేది ఆలోచిస్తే ఇది మిరాకిల్స్ సృష్టిస్తుంది. ఒక డాక్టర్ గారు కూడా ఇది యూజ్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో చాలా మంది డాక్టర్స్ ఇది ప్రమోట్ చేస్తున్నారు. మా నాన్నగారికి కూడా నేను ఈ హీమోహిమ్ ఇచ్చిన తర్వాత నేను డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళగలిగాను అనమాట. ఆ రోజున డాక్టర్ గారికి చూపిస్తే ఇది వాడుతున్నాను, మా నాన్నగారికి ఇవ్వచ్చా అని అంటే హ్యాపీగా ఇవ్వండి, ఇది ఇమ్యూనిటీ బూస్టర్, ఆయనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది, ఇవ్వండి అని చెప్పారు. అట్లాగా ఇది రోజు మా నాన్నగారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను బయటికి రావాలన్నా, నేను జాబ్ బిజినెస్ అనేది సక్రమంగా చేసుకోవాలి అన్నా, ఇంట్లో అందరూ హెల్దీగా ఉంటేనే నేను అది చేయగలను. సో అట్లాగా మా నాన్నగారిని హెల్దీగా ఉంచడానికి కూడా నాకు ఇది చాలా బాగా సపోర్ట్ అయింది. సో థ్యాంక్ యూ బిఎన్సి. మా ఆఫీస్ వచ్చేసరికి భవానీపురం క్యాజరోల్ సందు చైతన్య స్కూల్ పక్కన. సో ఎవరైనా సరే ఇది యూజ్ చేయాలి, వీటి గురించి తెలుసుకోవాలి అన్నా విజిట్ చేయొచ్చు. అట్లాగే ఎవరైనా ఈ బిజినెస్ లో స్టార్ట్అప్ చేసుకోవాలి అన్నా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. సో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలన్నా కూడా దీంట్లో స్టార్ట్అప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. రాధే రాధే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దుర్గా కుమారి గారు. మీ ప్రోడక్ట్ గురించి ప్రతి వారం వింటూనే ఉన్నాము. మన వాళ్ళు చాలా మంది కూడా తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ మన చైతన్య అన్న సోనియో, ప్లీజ్ కంటిన్యూ అన్న. థ్యాంక్ యూ శివ గారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చైతన్య అండి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండ్ నా ఫర్మ్ నేమ్ స్టోనియో. అండ్ ఈ రోజున ఐ విల్ నాట్ బి స్పీకింగ్ అబౌట్ వన్ సింగులర్ ప్రోడక్ట్, బట్ ఐ విల్ పుట్టింగ్ అక్రాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ మై. నా దగ్గర నుంచి మీకు ఎటువంటి సొల్యూషన్స్ ఇవ్వగలను, జస్ట్ గివ్ ఎ బ్రష్ అప్ ఆఫ్ హోల్ థింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ లేదా ఓల్డ్ హౌస్ రెనోవేషన్, ఈ రెండు యాక్టివిటీస్ ఉంటాయి జనరల్ హౌసెస్ విషయం లోపల. ఐ మీన్ సివిల్ వర్క్. సో న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే వాట్ ద బ్యూటిఫుల్ ప్రోడక్ట్ దట్ వీ హ్యావ్ ఇస్, మీరు ప్లింత్ బీమ్ కంప్లీట్ చేశాక డైరెక్ట్ గా పిల్లర్స్ బీమ్స్ అవసరం లేకుండా గోడ కన్స్ట్రక్షన్ స్లాబ్ వేసుకోవచ్చు. ఈ విధంగా గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చండి. సో ఇండివిజువల్ విలాస్ టార్గెటెడ్ అనమాట ఇవన్నీ కూడా. ఈ ప్రోడక్ట్ స్పెసిఫిక్ గా ఇండివిజువల్ హౌసెస్ పిల్లర్స్ అండ్ బీమ్స్ లేకుండా
గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ ఫార్మాట్ లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ వన్ నా క్వశ్చన్, దగ్గర క్లే హాలో బ్లాక్స్ అనే ప్రొడక్ట్స్ ఉంటుందండి. ఇది మన ఇది ఫామ్ హౌసెస్ లాగా ఉంటాయి కదా, మన తోటలు ఉంటాయి, తోటలో ఒక చిన్న ఇల్లా కట్టుకోవాలంటే దాని బెస్ట్ ప్రోడక్ట్. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ సార్ అది. అండ్ మామూలుగా ఒక సిమెంట్ ఇల్లు కట్టాలంటే ఎంత అవుద్ది, మీ ప్రొడక్ట్ వాడి ఇల్లు కట్టాలంటే ఎంత అవుద్ది? సార్ ఒక సిమెంట్ రెగ్యులర్ కాంక్రీట్ బేస్డ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని దానికి ప్లస్ బీమ్స్ ఇటుక రాయితో చెరువు అంటే హ్యాండ్ మోల్డ్ బ్రిక్ చెరువు ఇటుక రాయితో గోడ కట్టి లోపల బయట ప్లాస్టింగ్ చేసుకునేటట్లయితే అయ్యేటువంటి సివిల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs అయింది అనుకుందాము. మా ప్రోడక్ట్ లో డైరెక్ట్ గోడ కన్స్ట్రక్షన్ స్లాబ్ వేసుకొని పిల్లర్స్ బీమ్స్ అవసరం లేదు, లోపల బయట ప్లాస్టింగ్ కూడా మ్యాండేట్ కాదండి. ఈ లో కన్స్ట్రక్ట్ చేసిన మినిమం 20% ఆఫ్ ద కాస్ట్ సేవ్ అవుతుందండి. అండ్ పుట్టింగ్ ఆఫ్ ద సేవింగ్ కాస్ట్ అపార్ట్, ద బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ లైఫ్ లాంగ్ థర్మల్ ఇన్సులేషన్. మీకు అవుటర్ టెంపరేచర్ కంటే రూమ్ టెంపరేచర్ మినిమం 5 to 6 degrees తక్కువలో ఉంటుంది. బయట మనకు 46, 47 రన్ అయినా మీ రూమ్ టెంపరేచర్ 40, 41 మించి వెళ్ళదండి. సో దిస్ ఇట్స్ అన్ లైఫ్ టైమ్ ప్రామిస్ దట్ వీ గివ్ అక్రాస్ ఫర్ అవర్ ప్రోడక్ట్ అనమాట. సో దట్స్ అబౌట్ యువర్ హౌస్ కన్స్ట్రక్షన్ పార్ట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ హౌస్ యొక్క బ్యూటిఫికేషన్ పర్పస్ లోపల వచ్చేటప్పటికి క్లే టైల్స్ ఉంటాయండి. వాల్ క్లాడింగ్ టైల్ ఉంటుంది. డూప్లెక్స్ హౌసెస్ అయినప్పుడు స్లోప్ రూఫ్ వాడతాము. సో ఆ స్లోప్ రూఫ్ మీద వేయడానికి టైల్ ఉంటుంది మా దగ్గర, రెడ్ క్లే టైల్స్ ఉంటాయండి. జనరల్ గా మనము కేరళ వైపు వెళ్ళినప్పుడు వీ లవ్ ద ఎన్వైరన్మెంట్ ఓవర్ దట్ బికాస్ ఆఫ్ ద టైల్ రూఫ్ దట్ విల్ సీ అక్రాస్. అక్కడ గ్రీన్ నేచర్ లో కాంబినేషన్ గా వీ ఫైండ్ రెడ్ క్లే టైల్స్ బీయింగ్ లైడ్ అక్రాస్ ఆన్ ఆల్ ద రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్. సో ఆ రెడ్ క్లే టైల్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాము అండ్ వేర్ ఇన్ టు దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ లాస్ట్ 3 generations. So we are the best options for best solution givers for your need. I'm not speaking about the product నేను మాట్లాడలేదు, మీకు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఇస్తాను. సో ఎప్పుడైనా యూ హ్యావ్ స్లోప్ రూఫ్ అండ్ యూ వాంట్ టు డెకరేట్ ఇట్, ఐ హ్యావ్ సొల్యూషన్ ప్రోడక్ట్ ఫర్ దట్. అండ్ మీ దగ్గర ఫ్లాట్ రూఫ్ ఉంది, అది లీకేజ్ అవుతోంది రూఫ్ అనేటువంటిది, ఐ హ్యావ్ ఎ ప్రోడక్ట్ విచ్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఫర్ దట్. లేదు మీకు వాల్ క్లాడింగ్ ఆల్రెడీ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తారు, బట్ మీకేంటంటే అది ఒక బ్రిక్ అవుట్లుక్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఐ హ్యావ్ ఎ టైల్ విచ్ కెన్ గివ్ యూ ఎ బ్రిక్ అవుట్లుక్ బేస్డ్ అపియరెన్స్, దానికంటూ టైల్ ఉంది. ఇండోర్ లోపల మీరు ఫ్లోరింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ రోజు ఉన్నటువంటి గ్రానైట్ కావచ్చు, మార్బల్ కావచ్చు, విట్రిఫైడ్ టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్మూతర్ సర్ఫేసెస్ కావటం, నాన్ వాటర్ అబ్జార్బింగ్ నేచర్ తో ఉండటం వల్ల ఏంటంటే లాంగ్ లివిటీ లోపల దట్ ఇస్ లీడింగ్ ఇన్ టు లెగ్ స్లిపరేజ్. దానివల్ల చాలా మంది ఎల్డర్స్ కింద పడిపోవటం, హాస్పిటలైజ్ అవ్వటం మనం వింటూ ఉన్నామండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ గా వీ హ్యావ్ ఎ క్లే టైల్ విచ్ అబ్జార్బ్స్ 13% వాటర్ అబ్జార్ప్షన్ అండ్ 13% వాటర్ అబ్జార్బ్ చేసుకొని మీకు 100% గ్రిప్పింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చూడడానికి బాగోదా అంటే 100% మనకు ఓల్డ్ స్టైల్ ఆఫ్ ట్రెడిషనల్ ఫార్మాట్ లోపల చూడడానికి అందంగా ఉండే విధంగా ఉంటుందండి. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ రోజు మనకు మార్బల్ తీసుకున్న, గ్రానైట్ తీసుకున్న చలికాలం లోపల అతి చల్లగాను, సమ్మర్స్ లోపల అతి వేడిగా కనబడుతుంది. బట్ క్లే టైల్ అలా కాదని ఇట్ గివ్స్ అన్ ఐడియల్ టెంపరేచర్ ఫర్ ద హోల్ ఆఫ్ ద ఇయర్. So these are the different products. So if at all you are looking for any kind of solutions of terracotta based or other natural stone based solutions, I will be able to help you out on that regard. And I am from Vijayawada, Stonio, and my contact number is 8008-123412. It's very easy to remember. I am repeating it again, 8008-123412. Thank you very much, BNC. థ్యాంక్ యూ అన్న. అంటే ఇప్పుడు కొంతమంది జింక్ షీట్ వేస్తారంటారు, జింక్ షీట్ మోడల్ మీరు చెప్పేది? జింక్ షీట్ కాదండి, జింక్ షీట్ వచ్చేటప్పటికి మనకు ఐరన్ ట్రస్ మీద వేస్తారు. జింక్ షీట్ లో మీకు హ్యాండిలేషన్ ఉండదు, ఇంకోటి ఉండదు, జస్ట్ ఓన్లీ ఒక థింక్ షీట్ వేసి వదిలేస్తారు అంతే. అంటే జింక్ షీట్ వేసి దాని పైన మళ్ళీ లిటిల్ బిట్ అంటే 4 mm అంత స్లాబ్. జింక్ షీట్ పైన కూడా టైల్ వాడుకోవచ్చు మీరు. ఓకే. అంటే జింక్ షీట్ సినారీ ఎక్కడ వస్తుందంటే మనకు టైల్ వాడినా కూడా సరిపోవటం లేదు, మనకు థర్మల్ ఇన్సులేషన్ లోపల రూమ్ లోపల ఏసీ ఎక్కువ సేపు హోల్డ్ కావటం లేదు అన్నప్పుడు జింక్ షీట్ యూజ్ చేస్తారు. అలాగే కన్స్ట్రక్షన్ లోనే జనరల్ గా స్లాబ్ 6 mm 10 mm వేస్తారు కదా, అక్కడ ఏమని చేశారంటే ఒకళ్ళు నేను చూసినప్పుడు జింక్ షీట్ వేసారు, జింక్ షీట్ వేసి 4 mm స్లాబ్ వేసారు. ఓకే, అది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తుంది ఆ కాన్సెప్ట్. ఫార్మాట్ వాడకుండా జింక్ షీట్ వేస్తే దాని మీద జస్ట్ మైనర్ గా వేసి వాడేస్తున్నారు. అది మార్కెట్ లో ఇప్పుడు కొత్తగా రన్ అవుతుంది. నేను మాట్లాడుతున్నటువంటి క్లే టైల్ వస్తుంది, మాకు బ్లాక్ వస్తుంది, ఆ బ్లాక్ ని ప్లేస్ చేస్తాం అనమాట. ఇవి జింక్ షీట్ ఫార్మాట్ లో వాడినప్పుడు కూడా ఐరన్ స్ట్రక్చర్ లోపల కాస్ట్ సేవింగ్ పెద్దగా ఉండదండి, సేమ్ ఐరన్ స్ట్రక్చర్ అయిపోతుంది ఇక్కడ కూడా. బట్ మా ఫార్మాట్ లోపల ఏంటంటే జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ స్ట్రక్చర్ ఫార్మాట్ లోపల 10x10 రూమ్ కట్టాలి అంటే 10 mm రాడ్ 12 mm రాడ్ వాడాలి కంపల్సరీగా. బట్ మా స్ట్రక్చర్ లోపల 6 mm and 8 mm సరిపోతుంది, 10 mm రాడ్ అసలు అవసరమే లేదు. అండ్ ఈ ఫార్మాట్ 8 mm and 6 mm ఫార్మాట్ లోపల
అప్ టు 12 feet ఒక స్ట్రక్చర్ ఉంటుంది. 15 feet ఇస్ ద మాక్సిమం స్ట్రక్చర్. బియాండ్ 15 feet వెళ్తే మాత్రం ఇఫ్ యువర్ రూమ్ స్ట్రక్చర్ ఇస్ క్రాసింగ్ బియాండ్ 15, అప్పుడు మాత్రం అయిన స్ట్రక్చర్ కొద్దిగా హైయర్ సెక్షన్ లోకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా బీమ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది స్లాబ్ లోపల. సో దట్స్ హౌ ఇట్ ఈస్. Okay, thank you. థ్యాంక్ యూ. And the members, please, who are they available to start your presentation? Please raise your hands. Sir, BNC K Balaraj Garu, please switch on your video and then you start, sir. Only who are the persons available in video, only we can provide the chance. Balaraj Garu, start change. Please unmute yourself and start your presentation. Hi sir, good morning. Sir, visible sir? Yes, sir, visible. Audible? Yeah, audible. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు సాంబశివరావు అండి, బాలరాజు వాళ్ళ బ్రదర్ని. గుంటూరు లొకేషన్ చూస్తూ ఉంటాను నేను. మనది కార్ లోన్ కేటగిరీ సార్. మనం 2014 నుంచి లేటెస్ట్ మోడల్ వరకు యూజర్ కార్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాము, ఏపీ అండ్ తెలంగాణ. అలాగే కొత్త కార్కి వచ్చేసరికి నేషనల్ బ్యాంక్స్లో వాటిలో ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి కార్ లోన్ అనేది. అలాగే మన యూనిక్ ప్రోడక్ట్ ఏంటంటే ఆర్టీఓ వర్క్ కూడా డోర్ స్టెప్ సర్వీస్ చేస్తాం. అంటే పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం లేడీస్ ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆర్టీఓ ఆఫీస్ దాకా వచ్చిన పని లేదు, మనమే ప్రొవైడ్ చేస్తాము డోర్ స్టెప్ సర్వీస్ అనేది. అలాగే ఫైనాన్స్ అనేది అన్ని బ్యాంక్స్తో మరియు అన్ని ఎన్బిఎఫ్సితో మనం మ్యాపే ఉన్నాం సార్. ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే మనం లోన్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాము. మనము పాత కార్కి అయితే కనుక 90% ఆన్ ది కార్ వాల్యుయేషన్, కొత్త కార్ అయితే కనుక ఆన్ రోడ్ ప్రైస్ మీద కూడా 90% వరకు ప్రొవైడ్ చేస్తాము. అలాగే మనకి లేటెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే టాప్అప్ లోన్స్ అండి. ఆల్రెడీ 18 నెలలు కనుక చెక్ బౌన్స్ అవ్వకుండా పే చేస్తే కనుక వాళ్ళకి టాప్అప్ లోన్ ప్రొవైడ్ చేయడం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 లక్షల వాల్యూ ఉంటే కనుక 15 లక్షల నుంచి 18 లక్షల దాకా లోన్ ప్రొవైడ్ చేయొచ్చు. మీరు ఇది ఫండ్ అనేది వేరే మీకు ఇతరత్ర బిజినెస్ డెవలప్మెంట్కి కానీ అన్నిటికీ కూడా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా సార్ మనకి కార్, నా నెంబర్ కొంచెం సేవ్ చేసుకోండి. మనం ఎవరైతే ప్రెసెంట్ జూమ్లో ఉన్నారో నా నెంబర్ 9299991588. అగైన్ 9299991588. మీరు కారు గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, లోన్ గురించే కాదండి, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను 9 to 9 మీకు అవైలబుల్ ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. మీరు ఏ టైంలో నాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సాంబశివరావు. Sure, sir, thank you. And మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఫార్మ్ పేరు ఒకసారి చాట్ బాక్స్ మెన్షన్ చేయండి సార్ ఒకసారి. ఆల్రెడీ మెన్షన్ చేశారు, మళ్ళీ ఇంకోసారి మెన్షన్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. సో మెంబర్స్ హూ ఆర్ ద స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. సురేన్ గారు, ప్లీజ్, ఆల్రెడీ ఇప్పటిదాకా మీ ప్రెజెంటేషన్ విన్నాము. సో దెన్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ అబౌట్ ద బిజినెస్ మార్కెటింగ్. Yeah. Hi all. So my name is Suren. So we started this company Blue State Media OPC Private Limited 8 years back. 2018 November 2nd నుంచి ఆపరేట్ చేస్తున్నామండి ఇది. సో మాకు క్లయింట్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. పొలిటికల్గా కూడా ఇక్కడ మేము చాలా మందికి చేసాము, బిజినెస్ ఓనర్స్కి చాలా మంది చేసాము. సో వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ లీడ్ జనరేషన్. సో ఏంటంటే మీకు ఎవరికైనా కూడా కస్టమర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ రావాలి అంటే మీరు నాకు కాల్ చేయండి. సో మై ఫోన్ నెంబర్ ఈస్ 8880999966. సో మీరు స్క్రీన్ కింద కూడా నా టైటిల్లో చూడొచ్చు, అది 8880999966. సో కాల్ చేయండి. అయితే ఈ రోజు నేను మీకు చెప్పేది ఏంటంటే వెబ్సైట్స్ ఎవరెవరికైతే లేవో, ఎందుకంటే అది స్టెప్ 1. మీరు ఒకవేళ ఆన్లైన్ ప్రపంచంలోకి వెళ్ళాలి, మీ బిజినెస్ గ్రో చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్స్ ఎవరికైతే లేవో ఫస్ట్ స్టెప్ 1 డిజిటల్ మార్కెటింగ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు స్టెప్ 1, అది సిస్టంలో కావాల్సిన స్టెప్ 1, అది చేయించుకోమని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ వెబ్సైట్స్ ఉన్న వాళ్ళు వెబ్సైట్ ఆడిట్ చేయించుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళదే కొంతమంది మెంబర్స్ నేను చూశాను, దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో వాళ్ళు ఒకసారి స్టెప్ తీసుకొని ముందుకు వస్తే నేను వాళ్ళ వెబ్సైట్ని ఆడిట్ చేసి ఎగ్జాక్ట్గా ఏం మారిస్తే మనకి ఇంకా బెటర్గా రిజల్ట్స్ వస్తాయి మన బిజినెస్లో అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో మై స్ట్రాంగెస్ట్ సజెషన్ ఈస్ టేక్ స్టెప్ 1 టువర్డ్స్ డిజిటల్ వరల్డ్ బై స్టార్టింగ్ విత్ ఎ వెబ్సైట్. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా ఉంటే అడగచ్చు నన్ను బిఫోర్ ఐ గోయింగ్ టు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సురేంద్ర. Thank you for your valuable presentation. And members, please go ahead and raise your hands. Then we can give the opportunity to other persons. So nobody is there, so I can take my chance. So my name is Shivakumar Andi. My business credit card to bank transfer. So నాది బిజినెస్ మీకు అందరికీ ఎలా ఉపయోగపడుతుందంటే,
మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ కాకుండా మీకు ఎవరైతే అవుట్లెట్ మీ కస్టమర్స్ ఉంటారో, మీ ప్రొఫెషన్ ఏదైనా కానీ బిజినెస్ ఏదైనా కానీ ఎనీ ఎమర్జెన్సీ నీడ్ అయినా సరే, నైట్ 11 o'clock అయినా 11:30 మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ఉన్నప్పుడు మీకు ఎంత ఎమర్జెన్సీ అయినా సరే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే నాకు ఆ టైంలో కార్డు వాట్సాప్ చేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వాట్సాప్ చేసి విత్ ఇన్ 5 minutes మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ ప్లీజ్ అండ్ ప్లీజ్ రిమెంబర్ మీ. అండ్ మీ బిజినెస్ గ్రో చేసుకొని మీ దగ్గర స్వైపింగ్ మిషన్ అవసరం లేదు. అండ్ కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకొని మీకు అకౌంట్ కాకుండా మీరు వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మీరు వితౌట్ బిజినెస్ చేసుకోవాలన్నా సరే ఉపయోగపడుతుంది. సార్ అండ్ శివ గారు, నాది ఒక చిన్న డౌట్. ఫర్ చెప్పండి. ఎగ్జాంపుల్, మనకి చాలా మంది బిఎన్సి మెంబర్షిప్ కట్టినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ లేవండి, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, సో క్రెడిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు అంటే నా దగ్గర పిఓఎస్ మిషన్ లేదు, సో నేను మీ నంబర్ ఇస్తే డబ్బులు నాకు వస్తాయా సార్? వస్తాయండి. క్రెడిట్ కార్డులో మన కస్టమర్ దగ్గర అమౌంట్ తీసుకుంటాము. బట్ నేను మీకు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ డే అయితే కన్సల్టేషన్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఛార్జెస్ కట్టే మీ అమౌంట్ అనేది మీకు వస్తుంది అన్నమాట. ఎంత సార్? 2% Depending- 3% ఎంత ఉంటుంది అది? ఏదండి? ఎంత పర్సెంటేజ్? 2 3 4? అంటే డిపెండింగ్ అపాన్ 2 to 2.5 మాక్సిమం అంతే సార్. అంటే నేను 50,000 తెప్పించుకోవాలనుకుంటే నాకు మహా అయితే ఒక 1,000 రూపాయలు కట్ అవుద్ది, 1000 రూపీస్ 12,050 సారీ 1250 కట్ అవుతుంది. 1000 కానీ 1250 కట్ అవుద్ది, కానీ డబ్బులు వచ్చేస్తాయి. మీకు ఏ అకౌంట్ కావాలి ఆ అకౌంట్కి ఇస్తాను, క్యాష్ కావాలి క్యాష్ ఇస్తాను. సూపర్ సార్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ నా టెస్టిమోనియల్ అండి శివ గారికి. నేను ఏమంటారు, మొన్ననే జస్ట్ ఒక నీడ్ వచ్చి నేను ఊర్లో ఉన్నా, చాలా పల్లెటూరులో ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే. సో నాకు వెంటనే శివాకి ఫోన్ చేసి, బ్రో నాకు ఒక 50,000 కావాలంటే క్రెడిట్ కార్డ్ ఫోటో పెట్టన్నారు. క్రెడిట్ కార్డ్ ఫోటో పెట్టాను, ఇలా పెట్టిన కరెక్ట్గా 5 minutes 5 నిమిషాల్లో నాకు 50,000 నా అకౌంట్లోకి వచ్చినాయి వెంటనే ఇమీడియట్ గా కార్డ్ నుంచి అది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు దాకా నాకు తెలిసి శివ గారి దగ్గర ఒక 1.5 to 2 lakhs దాకా తీసాను అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్. దగ్గర 1,50,000 2 లక్షల దాకా ఆయన దగ్గర నుంచే నేను తీసుకున్నాను డబ్బులు. ఎప్పుడైనా కూడా 5 minutes అండి, లెస్ దాన్ 5 minutes ఇచ్చేస్తారు ఆయన డబ్బులు. గుడ్ సర్వీస్ శివ గారు. సో థ్యాంక్ యూ భయ్యా. అండ్ యూరోప్ ట్రిప్స్ మేడం కూడా చేయబోయెత్తారు. సో మీరు ఎప్పుడైనా మీ బిజినెస్ గ్రో చేసుకోవడానికి కూడా అండ్ ఎమర్జెన్సీస్ కూడా నాకు ప్రొఫెషన్ ఉపయోగపడుతుంది. సో నోట్ డౌన్ మై నంబర్ 9848264188 అండ్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హిరణ్య జర్నీస్ కళ్యాణి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సారీ లేట్ అయిపోయింది ఇవాళ. ఏం ట్రైనింగ్ ఇచ్చారు సురేన్? యూరోప్ ట్రిప్స్ కి సేల్స్ ఎలా వస్తాయి అనే దాని మీద ట్రైనింగ్ మిస్ అయ్యారు మేడం చాలా మీరు. క్లియర్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సురేంద్ర భయ్య. అయితే నాకు ఇంతే అర్థమైంది, ఎందుకంటే అంత సబ్జెక్ట్ చెప్పాడు. ఓకే శివ, ఇది మాకు ఇప్పుడు క్లయింట్స్ క్రెడిట్ కార్డ్ కోసం పేమెంట్ అడిగితే మీకు కాంటాక్ట్ చేస్తే మీరు చేపిచ్చిస్తారా? కార్డ్ లోంచి అమౌంట్ ఫస్ట్ మనం డ్రా చేసుకుంటాం. అది 1 రూపీ అయినా 1,000 అయినా 1 lakh అయినా సరే. సో లిమిట్ ఏం లేదు, మీకు 10 lakhs అయినా 15 lakhs అయినా సరే మనం అమౌంట్ అనేది డ్రా చేస్తాం. డ్రా చేసినా మీకు వేరే ఎవరికైనా పేమెంట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి పేమెంట్ చేస్తాం, లేదు మీరు ఏదైనా అకౌంట్ ఇస్తే మీ అకౌంట్ చేస్తాం, లేదు నాకు 1 day టైం ఇచ్చి క్యాష్ కావాలన్నా సరే నేను క్యాష్ క్లయింట్ కి ఎంత కట్ అవుతుంది? వాళ్ళకి క్లయింట్ కి ఏం కట్ అవ్వదు. కట్ అవుతుంది. సపోజ్ 50,000 మీరు చెప్పారు, వాళ్ళకి నేను మటుకు 49,000 కానీ 48,150 కానీ డిపెండింగ్ అపాన్ కార్డ్ ఉంటుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ సేమ్. ఓకే, వాళ్ళకేమి కట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళకి ఏం కట్ అవ్వకుండా చార్జెస్ చేస్తాం మనం. అదే మనకి మాత్రం 2 to 2.5. అవును, డిపెండింగ్ అపాన్ కార్డ్ ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు కళ్యాణి. మేము ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ ట్రిప్స్ చేస్తాము. ప్రస్తుతానికి మా దగ్గర దుబాయ్ ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. సో ఇంకా మా దగ్గర ఇప్పుడు ఉంది మార్చ్, ఏప్రిల్ అండ్ మే 3 months ఎవ్రీ మంత్ యూరప్ ఉంది. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మేడం చెప్పండి సార్. ఇంకా కొంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మనకి ప్రైజింగ్ ఎంత ఏంటి అనేది. బడ్జెట్ దుబాయ్ వెళ్తే ఎంత అవుద్ది, ఇప్పుడు మనం యూరోప్ వెళ్తే ఎంత అవుద్ది? ఇప్పుడు పెళ్లి అవుతుంది మేడం కొత్తగా, ఓకే, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు అనుకోండి దగ్గరలో, వాళ్ళకి ఏంటి, కపుల్స్ కి ఏంటి ప్యాకేజ్? కపుల్స్ బడ్జెట్ ని బట్టి ఎట్టంటే అటు పంపించేస్తాం. అరకు పంపిస్తాం, కేరళ పంపిస్తాం, యూరప్ పంపిస్తాం, స్పెయిన్, ఇటలీ, ఎటు కావాలంటే అటు పంపిస్తాం డిపెండింగ్ అపాన్ యువర్ బడ్జెట్. మీ ఇద్దరు కలిసి వెళ్ళాలంటే ఫ్యామిలీ వర్క్ మీ ఇద్దరికి పర్సనల్ గా కస్టమైజ్ చేసి పంపిస్తాం. ఏ దేశమైనా సరే, ఏ ప్లేస్ అయినా సరే, ఏ రాష్ట్రం మీరు అయినా సరే. మీరు పంపిస్తారు. ఇప్పుడు అమిత్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంత ఉంటది బడ్జెట్ అని అడిగారు, ప్రైసింగ్. ఓకే, ఆయన అడిగిన క్వశ్చన్ యూరప్ అయితే 12 nights 13 days వచ్చేసి మీకు 9 countries కవర్ అవుతాయి. ఓకే, మొత్తం ఆల్ ఇంక్లూడెడ్ వచ్చేసి 3,30,000 అంటే కపుల్ కా లేకపోతే సింగిల్ పర్సన్ కా? సింగిల్ పర్సన్ కి బాస్. పర్ పర్సన్ కి
సింగిల్ పర్సన్ కి సింగిల్ పర్సన్. ఓకే. వితౌట్ వీసా, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. ఒక వీసా మట్టుకు అందులో ఇంక్లూడెడ్ ఉండదు. ఓకే. వీసా స్లాట్ అసిస్టెన్స్ అన్ని చేసిస్తాము. అది మీరు వెళ్ళి డ్రాప్ చేసుకుని పర్సనల్ గా హైదరాబాద్ వెళ్ళి పర్సనల్ గా డ్రాప్ చేసుకుని రావాలి. ఓకే. ఇంకా ఏమైనా కావాలండి? ఇంకేమైనా చెప్పమంటారా? అమిత్ గారు ఉన్నారా? No, good. See, pricing plays an important role. We need to be prepared. అంత ఎంత అని. అదే Yeah, thank you. థ్యాంక్స్ అండి. I think we have completed everybody's introductions. Badri garu ఒకళ్ళు మిగిలారు. Everybody, anyone is there to tell you about your presentation? బద్రి గారు ఉన్నారు, ప్రకాష్ గారు ఉన్నారు, పవన్ కుమార్ గారు అని జాయిన్ అయ్యి ఉన్నారు, మురళి, నకుల వాళ్ళు కూడా ఆఫ్లైన్ మోడ్ లో ఉన్నారు. సో ఇఫ్ ఎనీబడి ఇస్ అవైలబుల్ ప్లీజ్ స్పీక్ ఆర్ ఎల్స్ వి విల్ కాల్ ద డే యాజ్ ఎ ఎండ్. సార్ నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ శివ గారు. నా పేరు బద్రి సార్, మాది భారతీయ యాక్ట్స్ అండి. సార్ కొంచెం స్పాట్లైట్ చేయండి. సార్ కంటిన్యూ చేయండి, స్టార్ట్ చేయండి సార్. నా పేరు బద్రి సార్, మాది భారతీయ యాక్ట్స్ అనమాట. మాది హోర్డింగ్ స్వీట్ లాగా అన్ని చేస్తూ ఉంటాము. గుంటూరులో ఎవరికైనా కావాల్సినవి ఇప్పుడు ఇట్లాగా ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ టిన్ షీట్స్ విజయవాడ ఇవన్నీ తెప్పించుకుంటాము. ఇవి తెప్పించేసుకొని మేము ఇలాగా బోర్డ్స్ అవి తయారు చేస్తాం అన్నమాట సార్. ఇవన్నీ మనం చేసినవే. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లైఓవర్స్ ఉంటాయి కదండి, ఫ్లైఓవర్ కి పోల్ బోర్డ్స్ అవన్నీ కూడా మేమే చేస్తాం అన్నమాట. మాకు సంబంధించిన మెటీరియల్ అది కూడా మొత్తం ఇక్కడ డంప్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా రేకులు అవి తెచ్చేసి ఫ్రేమ్స్ అవి చేసుకుంటాము. ఇప్పుడు ఆర్లపేట ఫ్లైఓవర్ కానీ మనకి ఇక్కడ గుంటూరులో ఎక్కడన్నా రోడ్స్ సైడ్స్ ఉంటాయన్నమాట, పోల్ బోర్డ్స్ అంటాం అనమాట. పోల్ బోర్డ్స్ కానీ లాలీపాప్స్ కానీ అలాగా గుంటూరులో ఆల్రెడీ మాకు వచ్చేసరికి కంకరకొండ ఫ్లైఓవర్ మాదే, పలకలూరు రోడ్డు అని చెప్పి, ఏసీ కాలేజ్ రోడ్డు, బస్ స్టాండ్, ఇట్లాగా మాకు ఈ మీడియా అనేది ఉందన్నమాట. అట్లానే హోర్డింగ్స్ ఉన్నాయి అనమాట, బిల్డింగ్ సైట్లు కానీ ఇట్లా అవి కూడా ఉన్నాయన్నమాట. ఎవరికన్నా ఈ ఎక్స్పోలు చేస్తూ ఉంటాం విజయవాడ కానీ గుంటూరు కానీ, ఆర్కే రెడ్ కార్పెట్ అని చెప్పి కానీ, పాన్ ఇండియా అని చెప్పి కానీ ఇవన్నీ ఎక్స్పోలు చేస్తాం అనమాట ఉంటాం. వాళ్ళకు కూడా ఏంటంటే మేము ఇట్లాగా టెంపరీ క్యాంపెయిన్ 1 month కానీ 15 days కానీ 2 months కానీ అట్లా ఇస్తూ ఉంటాం. అవన్నీ ఎవరన్నా కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ 9848677237 అండి. నా పేరు బద్రి, నాది భారతీయ యాక్ట్స్. ఒక ప్రైమ్ ఏరియాలో ఒక హోర్డింగ్ లో మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే సుమారు ఎంత అవుతుంది సార్? అంటే విజయవాడ అనుకునే ఎగ్జాంపుల్, మనకి కంట్రోల్ రూమ్ ఐడియా, బస్ స్టాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా సార్. అంటే Control room ఏదన్నా ఉందా? కానీ మినిమం బేసిక్ బడ్జెట్ వచ్చేసరికి 10,000 నుంచి మొదలవుతుంది సార్ పర్ మంత్. పర్ మంత్ అది మీరు తీసుకునే లొకేషన్ సైజుని బట్టి ఉంటుంది, లైటా నాన్ లైట్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే గుంటూరు అయితే విజయవాడ మీద కొంచెం తక్కువ రేటు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గుంటూరులో వచ్చేసరికి బిల్డింగ్ సైట్ 30-35 రూపాయలకి ఇచ్చేస్తారండి నాన్ లైట్. విజయవాడ Okay. అది వచ్చేసరికి 50 రూపీస్, అది లొకేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే. అలా చిన్న చిన్న ఊళ్ళు అనుకోండి తగ్గుతూ ఉంటది అనమాట. 25, 28, 26, 22 అలాగ ఊరిని బట్టి తగ్గుతూ ఉంటది. ఇవన్నీ ఏంటంటే గ్రేటర్ కమ్యూనిటీ కింద కలుపుతున్నారు కాబట్టి కొంచెం కాస్టింగ్ అనేది పెంచేస్తున్నారు బాగా. ఓకే సార్. ఇప్పుడు పర్ మంత్ మన దగ్గర 1000-1500 రూపాయల దగ్గర నుంచి ఉన్నాయండి పర్ మంత్ ప్యాకేజీ ఒక బోర్డుకి. ఓకే. ఇక దానికి లిమిట్ అనేది ఏమి ఉండదు, మన ఇష్టం అనమాట. అదేలే. ఇంకా అది మనం ఎలా డిజైనింగ్ మెటీరియల్ షీట్స్ అన్ని మీరే ప్రిపేర్ చేసుకొని ఏదన్నా కానీ మనం ఓన్లీ రెంటల్స్ చెప్తామండి. Oh. మీరు ఫ్లెక్స్ కానీ దానికి సంబంధించిన ఈ షోరూమ్స్ లో అయితే కనుక స్టిక్కరింగ్ అవి అయితే కనుక కాంట్రాక్ట్ ఇస్తాం మొత్తం కలిపేసి. బయట రెంటల్ హోర్డింగ్స్ ఏమన్నా కానీ, రెంటల్ పోల్ బోర్డ్స్ కానీ, లాలీపాప్స్ కానీ, క్యాండరీ బోర్డులు కానీ ఏమన్నా కానీ ఓన్లీ రెంటల్స్ వరకే మనం చెప్తామండి. అది డిజైనింగ్ అనేది మీరు చేసిస్తే ప్రింట్ అనేది కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందండి. సార్, ఇప్పుడు విజయవాడలో మనకి బందర్ రోడ్, ఎల్లు రోడ్ ఉన్నాయి కదా, అవునండి. సో అక్కడ పోల్ బోర్డ్స్ పెట్టాలంటే వాటికి ఎంత కాస్ట్ అవుతుంది రెంటల్ ప్రైస్ లో? అది మీకు ఆల్రెడీ అక్కడ పోల్స్ ఉన్నవైతే కనుక అవి ఒక్క మీకు నిమిషం లీజుకి క్లారిటీ ఇస్తాను. ఇస్తామండి. శివ గారు, ఆయన చెప్పండి. గుంటూరు నుంచి వచ్చారు, గుంటూరు వరకే చెప్పగలుగుతారు. విజయవాడ ఆయనకి నువ్వు గుంటూరు వరకు చెప్తా, గుంటూరు జిల్లా వరకైనా ఇబ్బంది లేదు. ఆయన కానీ గుంటూరు విజయవాడలో కాన్స్టిట్యున్సీకి మీడియా ఉంది మాత్రమే కానీ ఎమ్మెల్యే. అంటే మామూలు విజయవాడకి కాదు, విజయవాడకి కూడా నేను రావచ్చు కనెక్ట్ చేస్తా కానీ మీకు. నేను మీకు కనెక్ట్ చేస్తాం. కాకపోతే ఏం లేదండి, ఆల్రెడీ ఉన్నవైతే కనుక ప్రెసెంట్ ₹1 అటు ఇటు అయినా రెంటల్ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మొన్న డిసెంబర్న ఒక జీవో ఇచ్చారు, ఏదైనా కొత్తగా ఉంటే మటుకు వాళ్ళ మీద
డైరెక్ట్ గా కేసెసే రాసేస్తున్నారు. అందుకని చెప్పి కొంచెం ఎవరు కూడా తొందరపడట్లా, తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఓకే. మొన్న డిసెంబర్ 20వ తారీఖు కొత్త జీవోలు ఇచ్చారు, జనవరి 1 నుంచి అని చెప్పి. ఇప్పుడు 3 months నుంచి అదే ఇబ్బంది జరుగుతూ ఉంటుంది మాకు, ఏపీ వైడ్ గా మొత్తం అంతా, ఓకే. ఒక చోట అని కాదండి, మొత్తం అంతా. Your device battery is 10. సార్ నంబర్ థ్యాంక్ యూ సార్. చెప్పండి, మీకు నంబర్ చెప్పండి ఒకసారి మళ్ళీ. 98486 ఓకే 77237 అండి. 9848677237. అవునండి, అవును. ఓకే సార్ మీ చాట్ బాక్స్ ఒకసారి మీ నెంబర్ మెన్షన్ చేయండి. చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. So is there anybody available for next? Otherwise, I will close the meeting. Sir, I think everybody is done. Then we have to close our session today. Sir, close. Sir, Prakash ji garu. I request everybody to on their cameras and close the meeting by saying Jai Hind, Jai Bharat, Vande Mataram. And I will put the view to immersive view. Okay, sir. Then we go for the close the meeting. Thank you, sir. Jai Hind. జై హింద్, జై భారత్, వందే మాతరం. Thank you. Jai Hind, Jai Bharat, Vande Mataram. Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే Vande మాతరం. Mataram. జై హింద్, జై భారత్, వందే మాతరం. బాయ్. Thank you, sir.